హలో ఎవ్రీవన్. సో లాస్ట్ వీడియోలో మనము అరేస్ అంటే ఏంటి, బేసిక్గా 1D అరే అంటే ఏంటి, ఎలా డిక్లేర్ చేయాలి, డేటాని ఎలా పెట్టాలి అని ఎలా రిట్రీవ్ చేయాలి అనేది చూసాం కదా. సో ఈ వీడియోలో మనము అరేస్ గురించి ఇంకొన్ని తెలుసుకుందాము. సి సో అసలు అరేస్ ఎందుకు ఇది అనేది మొత్తం క్లియర్ కదా. సో ఇప్పుడు దాని మీద మనము ఒక క్వశ్చన్ లాగా చేద్దాము. సి ఇప్పుడు ఒక క్లాస్లో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆ స్టూడెంట్ యొక్క మార్క్స్ మనం స్టోర్ చేయాలనుకుందాము. లైక్ ఆ స్టూడెంట్కి తెలుగు, హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఉంది. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా స్టూడెంట్ 1 అని పెట్టి లైక్ తనకు వచ్చిన మార్క్స్ ర్యాండమ్గా ఎంటర్ చేస్తున్నా. బట్ ఇలా స్టోర్ చేయొచ్చా? ఓకే. ఇంటీజర్ నువ్వు అనొచ్చు, మార్క్స్ ఇంటీజర్ అయి ఉండొచ్చు కదా, ఇంటీజరే రూల్ అవ్వాలని రూల్ లేదు కదా. సో ఫ్లోట్ కూడా అవ్వచ్చు కదా అంటే అఫ్ కోర్స్ నేను అదే చెప్తున్నా. ఒకే ప్యాటర్న్లో చెప్తున్నాను, ఒకే ప్యాటర్న్లో ఆలోచించొద్దు. డేటా టైప్ అని చెప్పాను నీకు సింటాక్స్ చెప్పేటప్పుడు. నువ్వు ఇంట్ పెడతావా, ఫ్లోట్ పెడతావా, క్యారా, స్ట్రింగ్సా, నీ ఇష్టము. అరే అనేది కలెక్షన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, లైక్ కలెక్షన్ ఆఫ్ ఎ డేటా. ఆ డేటా ఏం పెడతావు అనేది నీ ఇష్టం. ఓకే, బట్ ఈజీగా ఉండడానికి ఇంట్ అని తీసుకుంటున్నా. ఓకే, సపోజ్ ఇప్పుడు నేను ఇంకో స్టూడెంట్ డేటా తీసుకోవాలి అనుకుంటే 2 అని రాస్తున్నా. అండ్ తనకి సమ్ ఇంకొన్ని వేరే వేరే మార్క్స్ వచ్చినాయి అనుకుందాము. అండ్ ఇలా వేరే మార్క్స్ వచ్చినాయి అనుకుందాం. సపోజ్ అదే క్లాసులో లైక్ ఇప్పుడు 2 స్టూడెంట్స్ కాబట్టి S1 S2 అనేది ఒక అరేని క్రియేట్ చేసావు. ఇలా సపోజ్ ఒక 60 అంటే జస్ట్ 60 దాకా క్రియేట్ చేస్తావా? ఇట్లా సపోజ్ 1000 అంటే 1000 దాకా చేస్తావా? సపోజ్ 10K అయితే అప్పుడు అంతే బ్లైండ్గా చేస్తావా? చేయలేం కదా. మళ్ళా ఏమైంది, ఎలాగైతే మనము ఇండివిజువల్ వేరియబుల్స్ని క్రియేట్ చేస్తే వచ్చే ప్రాబ్లమ్ని కలెక్షన్గా తీసుకొని దాన్ని 1D అరే అన్నాము. ఇప్పుడు ఈ హోల్ది కూడా ఒక డేటానేగా, ఇది కూడా ఒక డేటానేగా, ఇది కూడా ఒక డేటానేగా. ఒక్కో దానికి ఒక్క వేరియబుల్ కావాల్సి వస్తుందా? ఒక్కో దానికి ఒక వేరియబుల్స్ వస్తుందా? అండ్ ఇది కూడా ఒక ఈ డేటా ఈక్వలా కాదా? డేటా టైప్ సి, ఇది ఒక అరే, ఇది ఒక అరే, ఇది ఒక అరే. మరి దీన్ని కూడా నేను కలెక్ట్ చేసి ఒక అరేలో పెట్టచ్చా? ఆబ్వియస్గా పెట్టచ్చు. అదే కదా అరే డెఫినేషన్, కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్. ఇదే టైపు అరే టైపు ఆఫ్ 1D. ఇది అరే 1D టైప్, ఇది అరే 1D టైప్, ఇది అరే 1D టైప్. ఇలాగ సిమిలర్గా ఉన్న డేటాని కలెక్ట్ చేసి నేను ఒక పెద్ద డేటాలో పెట్టచ్చా అంటే ఇక్కడ చూడు, ఇది ఫస్ట్ అరే డేటా, ఇది సెకండ్ అరే డేటా, ఇది థర్డ్ అరే డేటా, ఇది ఫోర్త్ అరే డేటా. ఇలా 1000 అంటే 1000. ఇప్పుడు ఈ మొత్తానికి నేను ఒక రెఫరెన్స్ ఇస్తే సరిపోద్ది కదా. అండ్ దీన్నే మనము 2D అరేస్ అంటాము. ఓకే, ఎలాగైతే 1D అరే అంటే ఏంటి, నీకు డైరెక్ట్గా నీ ఎలిమెంట్స్ డేటా ఏదైతే ఉందో దాన్ని 1D అరే అంటాము. 2D అరే అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ 1D అరే ఈజ్ 2D అరే. ఓకే, చిన్నప్పుడు లైక్ ఈవెన్ ఇంటర్మీడియట్లో కానీ లేకపోతే 10th కానీ స్కూలింగ్లో లైక్ వాటెవర్ మ్యాట్రిక్స్ చూసి ఉంటావు. ఇలా మ్యాట్రిక్స్ ఉండి అందులో సమ్ డేటా కంటెంట్ ఉంటుంది. బేసిక్గా దీన్ని మనం 2D అరే అనొచ్చు. ఎందుకు, ఇందులో ఉన్న ప్రతి రోని ఒక అరే కింద అనుకొని దాన్ని కలెక్ట్ చేసి ఒక పెద్ద బాక్స్లో పెడితే అది 2D అరేనేనా? మరి దీన్ని ఎలా ప్రోగ్రామింగ్ వేలో ఇంప్లిమెంట్ చేయాలి ఒకసారి చూద్దాము. దాని సింటాక్స్ ఏంటి, ఎలాగైతే దాని డేటా టైపు అని ఇక్కడ కలెక్షన్ ఆఫ్ అరేస్ కాబట్టి ఇది బేసిక్గా 1D అరే. ఇప్పుడు దీని కలెక్షన్ ఆఫ్ మల్టిపుల్ అరేస్ అంటే ఇంకో అరే పెట్టు, ఇంకో అరే బాక్స్ పెట్టు. అండ్ యాజ్ యూజువల్గా దాని నేమ్ ఏంటి, అండ్ ఆబ్వియస్గా న్యూ అండ్ డేటా టైప్ ఆఫ్ కోర్స్ బాక్సెస్. మరి ఇక్కడ ఏం ఫిల్ చేయాలి, 1D అరే కాబట్టి ఇక్కడ న్యూ అని రాసి దాని డేటా టైప్ అని రాసి 5 అంటే 5 ఎలిమెంట్స్ అన్నావు. మరి ఇక్కడ ఏం ఫిల్ చేయాలి, ఇక్కడ దీనికి
ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ అని నువ్వు ఫిల్ చేస్తావు ఏంటిది ఎం క్రాస్ ఎన్ అని దాని మీనింగ్ ఏంటి ఎన్ని రోస్ ఉన్నాయి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అని అంతేనా ఇక్కడ చూస్తే ఎంత 1 2 3 సో 3 రోస్ అండ్ ఒక్కోదంటూ 4 కాలమ్స్ అంతేనా సిమిలర్ గా ఇక్కడ కూడా అంతే ఎన్ని రోస్ ఒక్కో దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఎం క్రాస్ ఎన్ లాగా అంటే నాకు అరే ఆఫ్ ఇక్కడ 3 4 పెడితే నాకేంటి నాకు అరే ఆఫ్ 3 అరేస్ కావాలి ఓకే 3 అరేస్ కావాలి ఓకే ఇచ్చేసా 3 అరేస్ కావాలి ఇచ్చేసా అందులో ఒక్కో దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ 4 ఓకే ఏం పెట్టుకుంటావా అనేది నీ ఇష్టం ఇలా నీకు ఒక బ్లూ ప్రింట్ ఇచ్చింది అండ్ దీనికి నేమ్ అనే దాంతో నేను యాక్సెస్ చేస్తున్నా ఇక్కడ యాజువల్ గా మరి దీన్ని ఎలా యాక్సెస్ చేయాలి సపోజ్ 31 29 55 -1 2 -3 4 5 6 ఓకే 100 99 23 ఇలా ఉంది అనుకుందాము ఇప్పుడు చూడు ఇప్పుడు నాకు ఎన్ని రోస్ ఉన్నాయి ఇప్పుడు నాకు 4 రోస్ ఉన్నాయి ఒక్కో దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ 3 ఎలిమెంట్స్ మరి నేను దీన్ని డిక్లేర్ చేయాలంటే ఎలా ఇంతేనా ఎన్ని రోస్ ఒక్కో దాంట్లో ఎన్ని కాలమ్స్ ఓకే మరి యాక్సెసింగ్ ఎలా చేయాలి నువ్వు అరేలో సింగిల్ అరే అయితే ఓకే ఒక్కో దానికి 0 1 2 తో స్టార్ట్ అయ్యింది అన్నావు లైక్ ఈ పర్టికులర్ గురించి అయితే అలా చేసేసాను మరి 2 ఉన్నప్పుడు ఎలా 2 ఉన్నప్పుడు కూడా అంతే మరి 2లో ఇప్పుడు ఏంటి ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసావు ఇంకొంచెం బ్రాడర్ వ్యూలోకి వెళ్ళి చూడాలి ఎలా 2D అరే అంటే ఏంటి కలెక్షన్ ఆఫ్ 1D అరే 1D అరే ఏంటి కలెక్షన్ ఆఫ్ అ డేటా అంతేనా మరి 2D అరేలో నుండి నువ్వు కిందకు చూస్తే నీకు కనబడేది ఏంటి ఫస్ట్ కలెక్షన్ ఆఫ్ అరేసేనా ఫస్ట్ నీకు కనబడేది కలెక్షన్ ఆఫ్ అరేసేనా అంటే ఫస్ట్ నాకేం కావాలి ఏ డేటా కావాలి అనే దానికన్నా ముందు ఏ అరే కంటెంట్ లైక్ ఏ అరే కావాలని స్పెసిఫై చేయాలా అంతేనా చూడు మరి దీనికి ఎలా అగైన్ దీనికి కూడా 1 2 3తో 0తోనే నంబరింగ్ స్టార్ట్ అయితే ఇప్పుడు మరి సపోజ్ ఈ డేటాని యాక్సెస్ చేయాలి అంటే ఎలా ఈ 100 డేటాని యాక్సెస్ చేయాలి అంటే ఎలాగో చూద్దాం ఎలా ఫస్ట్ ఏం చెప్పాను ఏ రోలో ఉన్న కంటెంట్ కావాలి అది ఆబ్వియస్ గా కదా అంటే ఏ రోలో ఉన్న కంటెంట్ కావాలి నాకు ఏ రోలో ఉంది 3rd రో ఓకే 3rd రోలో ఉన్న కంటెంట్ కావాలి ఆ 3rd రోలో దీనివల్ల దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడతో ఆ పర్టికులర్ అరే పాయింట్ చేసేసింది ఇప్పుడు అందులో అంటే అగైన్ యాజ్ యూజువల్ మన 1D అరే కింద లెక్క ఇక్కడ నాకు ఏ ఎలిమెంట్ కావాలి 0 అంటే అరే ఆఫ్ 3 ఆఫ్ 0 అని రాస్తే థర్డ్ రోలో థర్డ్ బేసిక్గా 0 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ 3 అని రాస్తే ఫోర్త్ అరే అని ఓకే అది క్లియర్ కదా సో ఇక్కడ చూడు 3 అని రాస్తే 4th రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఇదేనా సో ఇలా చేస్తే నాకు 100 వస్తుంది మరి ఇప్పుడు వాట్ ఇఫ్ నేను ఇక్కడ ర్యాండమ్ గా ఇలా రాసా ఇప్పుడేమొచ్చింది చూడు 2nd రోలో ఉన్న 4th ఎలిమెంట్ అంతేనా ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ అది కూడా ఉంటే ఫైన్ ఇక్కడ నేను 1 అని రాశాను అనుకో ఇప్పుడు ఏంటి 2nd రోలో ఉన్న 2nd ఎలిమెంట్ అంటే ఏంటి 2nd రో ఇది అందులో 2nd ఎలిమెంట్ అంటే ఇదేనా ఇది ఫెచ్ అయింది సేమ్ 1D అరేలో ఎలా చేసావు ఇక్కడ కూడా అంతే బట్ నువ్వు ఇంకొంచెం ఎక్స్పాండ్ చేస్తావు కాబట్టి ఫస్ట్ నాకు ఏ రో కావాలి ఏ రోలోకి వెళ్ళిన తర్వాత ఏ కాలంలో నువ్వు నీకు కావాల్సి కూడా ఇంతే కదా మనం ఏదైనా కావాలి అనుకుంటే అవుటర్ నుండి ఒక్కోటి డిక్ చేసుకుంటూ వస్తాము ఇక్కడ కూడా అంతే ఏ రో కావాలి ఆ రోలో ఏ ఎలిమెంట్ కావాలి ఓకే మరి దీన్ని ఒక్కసారి ఇంప్లిమెంట్ చేసి చూద్దాం ఇప్పుడు నేను దీన్ని డైరెక్ట్ గా తీసేసి స్టూడెంట్స్ అని పెట్టి లాస్ట్ వీడియోలో స్టాటిక్ ఎలా చేయాలో చెప్పానా ఇక్కడ కూడా అంతే ఇదే డేటాని నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా కామా పెట్టి
మళ్ళా నా సెకండ్ అరేని పేస్ట్ చేస్తున్నా చూడు, మళ్ళా నా సెకండ్ అరేని అండ్ ఈ మొత్తం ఇంకో ఫ్లవర్ బ్రాకెట్స్లో ఉన్నాయి చూడు. అండ్ ఎండ్స్ విత్ సెమికోలన్. సి కలెక్షన్ ఆఫ్ 1D అరే నే 2D అరే అంటాము. అండ్ ఇక్కడ చూడు మళ్ళా నా హోల్ డేటా అంతా బ్రాకెట్స్లో ఉంది. ఎందుకు బ్రాకెట్స్లో ఉంది? దాని మీనింగ్ అంటే ఏంటి? అరే అని. మరి లోపల ఏంటి? ఇంకో అరే. అంటే ఓవరాల్గా ఇది 2D అరే అయింది. 2D అరే కాబట్టి ఇక్కడ 2 బ్రాకెట్స్ పెట్టా, ఇక్కడ 2 స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టా. మరి దీన్ని ఎలా ప్రింట్ చేయాలి? డేటాని పెట్టాము, ఓకే, మరి దాన్ని ఎలా ప్రింట్ చేయాలి? ఇక్కడ చూద్దాం దాన్ని ఎలా ప్రింట్ చేయాలో. సి 1D అరేలో ఫర్ లూప్ ఎందుకు అనేది అర్థమైందా నీకు? అది కన్ఫర్మ్ కదా. ఇప్పుడు నేను ఇక్కడ చూడు అదే 1D అరేలో ఫర్ లూప్ ఎందుకు నీకు అర్థం కావట్లేదు అంటే నువ్వు ఫర్ లూప్ వీడియో చూడు, స్టిల్ అర్థం కాకపోతే అరేస్ కూడా చూడు, అప్పుడే నీకు అది అర్థమైంది. అండ్ సి ఇక్కడ చూడు నేను జీరో నుండి i less than arr డాట్ లెంత్ అని రాసి i ప్లస్ ప్లస్ అని ఇక్కడ నేను ARR ఆఫ్ i అంటే ప్రతి ఎలిమెంట్ యాక్సెస్ అయిద్దా లేదా, అంతేనా? మరి ఇప్పుడు నాకేం కావాలి చూడు, ప్రతి రోలో ప్రతి ఎలిమెంట్ కావాలి, ప్రతి రోలో ఎవ్రీ రో కావాలి, అందులో ఎవ్రీ కాలమ్ డేటా కావాలి. ఎన్ని కావాలి ఇప్పుడు మనకి అరేస్? 2. ఎందుకు? ఈ రోలో 0ని 1ని 2ని యాక్సెస్ చేస్తా. ఇఫ్ ఇన్ కేస్ రేపు పొద్దున n అయితే n దాకా యాక్సెస్ చేస్తా. అందుకే కదా మనం ఫర్ లూప్లో లైక్ అరేస్లో ఫర్ లూప్ వాడింది. మరి ఇదే పర్టికులర్ ప్యాటర్న్ని నేను 1కి చేయాలా, 2కి చేయాలా, 3rd రోకి చేయాలా, లైక్ 4th రోకి, 5th రోకి చేయాలా, 6th రోకి చేయాలా, అలా m రోస్ ఉంటే m రోస్ దాకా చేయాలా? అంటే ఇది ఒక ఇన్స్టెన్స్, ఒక రో యొక్క పని. ఈ రో యొక్క పని నేను ఎన్నిసార్లు చేయాలి? ఎన్ని రోస్ ఉంటే అన్ని సార్లు. అంటే ఎక్స్ట్రాగా నేను దీనికి రో 0 నుండి ఎన్ని రోస్ ఉంటే అన్ని రోస్ దాకా ప్రతి రోకి ఒక్కొక్కటి పెంచుకొని దీని లోపల ఇప్పుడు డేటాని యాక్సెస్ చేయాలి అంటే అరే ఆఫ్ ఏ రోలో ఏ ఎలిమెంట్ కావాలి, ఏ ఇండెక్స్ ఎలిమెంట్ కావాలి, ఎంతేనా? క్లియర్? ఒకసారి దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. నీకు ఐజీ అర్థం కాకపోతే రోలు పెట్టుకో, మనము లూప్స్లో మొత్తం నేర్చుకుంది ఇలాగే. సో అలాగే వెళ్ళు, ఎందుకు? అది 2D ఫార్మాట్లో కలెక్షన్ ఆఫ్ రోస్ కాబట్టి. ఇప్పుడు ఇక్కడ చూడు ప్రింట్ చేస్తున్నా ఎలా? స్టూడెంట్స్ ఆఫ్ ఫస్ట్ ఏ రోలో 0th రోలో, దాని తర్వాత ఏ కాలంలో ప్రతి కాలంని ప్రింట్ చేయి. అంటే ఈ రో 0 అయినప్పుడు ఇది 0 నుండి ఆ రోలో ఉన్న ప్రతి డేటా ఎలిమెంట్ చేంజ్ అవుతూ ఉండిద్ది. ఏంటిది? ఇక్కడ కాలము, కానీ స్టిల్ రో ఫిక్స్ అయి ఉండిద్ది. అప్పుడే కదా. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ రో 0 అయ్యి కాలమ్ 0 నుండి ఆ రోస్లో ఎన్ని ఎలిమెంట్ ఉంటే అన్ని ఎలిమెంట్స్ దాకా ఈ రో అనే నెంబర్ ఫిక్స్ కదా. అంటే మొత్తం ఇది. నెక్స్ట్ ఏమవుతుంది? రో అప్డేట్ అయినప్పుడు ఇక్కడ రో 1 వస్తుంది, అప్పుడు మళ్ళీ ఇక్కడ 0 1 2 3 వస్తుంది. నెక్స్ట్ రో 2 అయినప్పుడు మళ్ళీ 0 1 2 3 వస్తుంది. క్లియర్? ఇప్పుడు ఇక్కడ ప్రింట్ అని తీసేసి డిస్ప్లే ప్రాపర్టీ క్లియర్గా ఉండడానికి మాత్రం ఇట్లా చేస్తున్నా. మరి ఇక్కడ ఏం ఫిల్ చేయాలి చెప్పు? ఎలాగైతే 1D అరేలో అరే డాట్ లెంత్ అంటే ఎన్ని ఎలిమెంట్స్ వస్తున్నాయో, ఇప్పుడు మనకి స్టూడెంట్ డాట్ లెంత్ అంటే ఏంటి? ఇప్పుడు మనకు స్టూడెంట్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ 1D అరేస్. అంటే స్టూడెంట్ డాట్ లెంత్ అని ప్రింట్ చేస్తే ఎన్ని రోస్ ఉన్నాయి అనేది ఇక్కడ చెప్పిద్ది, ఎన్ని రోస్ ఉన్నాయని చెప్పిద్ది, అంతేకాని టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ అని కాదు. ఎందుకు? స్టూడెంట్స్ అనేది ఇప్పుడు కలెక్షన్ ఆఫ్ 1D అరేకి పాయింట్ చేస్తుంది, అంటే ఎన్ని రోస్కి ఇస్తుంది. మరి ఇప్పుడు ఎన్నిసార్లు ఒక్కో రోలో ఎన్నిసార్లు నా డేటా ప్రింట్ అవ్వాలి అంటే ఫస్ట్ నేను అసలు ఆ రోలో ఉన్న అరేకి పాయింట్ చేయాలా? అంటే స్టూడెంట్స్ ఆఫ్ ఆ రో అంటే
ఇండివిజువల్ రోకి పాయింట్ చేస్తున్నట్టేనా? ఇప్పుడు ఇండివిజువల్ రోకి పాయింట్ చేశానంటే దాని మీనింగ్ ఏంటి? మళ్ళా 1D అరే కింద మారిపోయింది. 1D అరే కింద మారిపోయింది. ఇప్పుడు నేను డాట్ లెంత్ అంటే దాని మీనింగ్ ఏంటి? స్టూడెంట్ ఆఫ్ 0 రో 0 అనుకుంటే స్టూడెంట్ ఆఫ్ 0 డాట్ లెంత్ అంటే స్టూడెంట్ ఆఫ్ 0లో లైక్ 0 ఉన్న ఫస్ట్ కాలమ్ ఫస్ట్ రోకి వెళ్ళు. ఆ రో కంప్లీట్‌గా ఒక అరే. ఇప్పుడు అరే కాబట్టి అందులో డాట్ లెంత్ మెథడ్ ఉంది కాబట్టి అప్పుడు ఆ 1D అరే కింద యాక్సెస్ అయింది. అంటే ఇక్కడ స్టూడెంట్ డాట్ లెంత్ అంటే ఎన్ని రోస్ ఉన్నాయని. ఇక్కడ స్టూడెంట్ ఆఫ్ రో డాట్ లెంత్ అంటే ఏ రో యాక్సెస్ చేస్తున్నావు ఆ రోలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని. క్లియర్‌గా అర్థమవుతుంది కదా? ఇక్కడ ఈచ్ అరే సైజ్ పెడదాం. అండ్ ఇప్పుడు మళ్ళీ రీరన్ చేద్దాం. సి ఎలాగైతే 1D అరేలో చేసావో ఇక్కడ కూడా అంతే. నీకు ఇది అర్థం కావట్లేదు అంటే నీకు ఫర్ లూప్స్ రావని. అంతకు మించి ఏం లేదు ఇక్కడ. ఎందుకు? ఇక్కడ నా డేటా ఫెచ్చింగ్ తప్ప మిగతాది ఏదన్నా చేంజ్ ఉందా? పని రిపీట్ అవుతుంది. ఒక ఫర్ లూప్ పెట్టా. అదే ఫర్ లూప్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇంకో ఫర్ లూప్ పెట్టా. డేటా ఫెచ్చింగ్ మాత్రమే మారింది. మిగతాదంతా సేమేనా? సింపుల్. ఓకే. మరి ఇలా కాదు. నేను ఆన్ ద గోలో చేయాలి. ఎలా? అప్పుడు హీప్‌లో నువ్వు ముందు అలొకేట్ చేయాలా? న్యూ కీవర్డ్‌తో ఎన్ని రోస్ అనేది చెప్పాలి. ఎన్ని రోస్? 2 అనుకుందాం. ఎన్ని కాలమ్స్? ఒక్కో దాంట్లో 3 అనుకుందాం. ఓకే. ఇక్కడ సిమిలర్‌గా ప్రతి రోకి నువ్వు ఎలాగైతే డేటాని ప్రింట్ చేసావో మరి డేటాని అందులో పెట్టాలి అన్నా గానీ ప్రతి రోని ట్రావర్స్ చేయాలి కదా! అంటే ప్రతిసారి ప్రతి రోలో ప్రతి డేటా దగ్గరికి నువ్వు వెళ్ళాలా? మరి అలా ప్రతిసారి డేటాకెళ్ళేది ఇదేనా? ఇక్కడేం చేయాలి? ఫెచ్ చేసే బదులు స్కానర్‌తో ఇన్‌పుట్‌ని తీసుకో. సింపుల్. ఇక్కడ చూడు. ఇక్కడ ఏం చేస్తాను? ఆ డేటా ఏదైతే నేను పెట్టాలి అనుకుంటున్నానో లైక్ స్టూడెంట్స్ ఆఫ్ ఆ పర్టిక్యులర్ రోలో అంటే ఆ 1D అరేకి పాయింట్ చేసిన తరువాత ఆ పర్టిక్యులర్ కాలమ్‌లో నాకు ఏ డేటా కావాలో ఆ డేటా పెడతాను. అండ్ ఇవి వాడట్లేదు. సో, ఇవి రిమూవ్ చేద్దాము. అండ్ ఇప్పుడు ఇలా ప్రింట్ చేస్తే డైరెక్ట్‌గా రన్ అయిద్దా? ఆఫ్‌కోర్స్ రన్ అయిద్ది. కానీ యూజర్‌కి ఏమన్నా క్లారిటీ ఉండిద్దా? అసలు ఏం ఇన్‌పుట్ చేయాలి? ఏం చేయాలి అనేది? సో, ఇక్కడ నేను క్లియర్‌గా ఏ రో అనేది చెప్తా. ఎందుకు? ఫర్ కాలమ్ లూప్ స్టార్ట్ కాల. సో, యూ ఆర్ ఎట్ దిస్ రో అని ప్రింట్ అయ్యిద్ది. మరి ఇక్కడేంటి? ఎంటర్ డేటా ఫర్ దిస్ కాలమ్. ఓకే. ఇప్పుడు ఒక్కసారి రీరన్ చేద్దాము. సో 2 రోస్ అండ్ 3 కాలమ్స్ ముందుగా మనం డిఫైన్ చేసాం. మరి అవి కూడా నాకొద్దంటే యూజర్‌ని తీసుకోవాలంటే తీసుకో. స్కానర్ వాడు. నువ్వు ట్రై చెయి. ఇక్కడ చూడు 0th రోలో ఉన్న 0th కాలమ్ డేటా ఎంటర్ చేయమంటున్నాడు. ఓకే. నెక్స్ట్ అదే 0th రోలో ఫస్ట్ కాలమ్‌లో డేటా. ఓకే. నెక్స్ట్ సెకండ్ కాలమ్‌లో డేటా. ఓకే. ఇప్పుడు చూడు యువర్ ఎట్ ఫస్ట్ రో అంటే ఫస్ట్ డేటా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ రోకెళ్తున్నా. ఇప్పుడు ఎలా? ఇంకోటి అండ్ అండ్ ఇంకోటి. డేటా ప్రింట్ అయిపోయింది. అంటే డేటాని ఎలా ఇప్పుడు ఇన్సర్ట్ చేయాలో అర్థమైందా? అండ్ డేటాని ఎలా ప్రింట్ చేయాలో అర్థమైందా? ఎలాగైతే 1D అరేలో చేసావో ఇక్కడ కూడా అంతే. సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఓకే. మరి ఇది ఎలా మెమరీలో స్టోర్ అయ్యిద్ది? 1D అరే అయితే ఆల్రెడీ చెప్పా. హీప్‌లో ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ నాకు నంబర్ ఆఫ్ ఎన్ని ఎలిమెంట్స్ కావాలో అన్ని. బట్ ఇది కంటిన్యూయస్ అంటే లేదు. జీవీఎం మీద డిపెండ్ అయ్యిద్ది అన్నా. అండ్ ఒక్కో దగ్గర రిఫరెన్స్ చేసి దాన్నంతా ఇట్లా కలెక్ట్ చేసి నీకు ఇచ్చిద్దని చెప్పా. బట్ నీకేమని చెప్పాను ఇంకోటి, నువ్వు ఇక్కడ బిహైండ్‌గా జరిగే దాని గురించి పట్టించుకోవద్దు. నీకేం కావాలి? ఏ ఎలిమెంట్ కావాలో చెప్పు. ఆ ఎలిమెంట్ ఇచ్చేసిద్దని చెప్పానా? సిమిలర్‌గా 2D అరే కూడా అంతే. నువ్వు స్టాక్ ఏరియా నుండి హీప్ ఏరియాకి పాయింట్ చేస్తావు. అండ్ ఇక్కడ
నా 1D అరే ఉంటుంది ఇక్కడ. అదేంటి 2D అరే అన్నావు కదా, చెప్తా. ఈ 1D అరేలో మళ్ళా ఇంకో ప్లేస్లో నీ 1D అరే ఉంటుంది. ఇక్కడ మళ్ళా 1D అరే, ఇక్కడ సమ్వేర్ అరౌండ్ ఇక్కడ 1D అరే, ఇంకో ప్లేస్లో ఇంకో 1D అరే ఉంటుంది. ఇలా కలెక్షన్ ఆఫ్ అరేస్ని ఇక్కడ రెఫరెన్స్గా చేసుకుంటుంది. అండ్ ఇంటర్నల్గా అది ఎలా మేనేజ్ చేసుకుంటుందో దాని ఇష్టము. బట్ స్టిల్ నీకేం కావాలి, ఏ రోలో ఉన్న అరే కావాలి అంటే ఇక్కడ సెకండ్ డేలో ఉన్న అరే కావాలి అని అంటే అరే ఆఫ్ 1 అండ్ దెన్ ఇప్పుడు దీనికి పాయింట్ చేస్తున్నట్టు. దాని తర్వాత అందులో ఏ కాలమ్ది కావాలి నాకు, అందులో నాకు ఏ కాలమ్ది కావాలి, థర్డ్దా లేదా ఫోర్త్దా అనేది నీ ఇష్టము. అండ్ మళ్ళా ఇంటర్నల్గా ఇది 1D అరేనా, మళ్ళా 1D అరే అంటే ఇందులో కొంచెం డేటా ఉంటుంది. ఈ డేటా వేరే చోట అయినా స్టోర్ అయ్యింది. సేమ్ 1D అరే అంటే ఇలా, 2D అరే అన్నా అంతే. లోపల ఎలా మ్యానిపులేట్ చేస్తున్నా అనేది మనకు అనవసరం. నువ్వు జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఎలా యాక్సెస్ చేయగలను, స్టోరింగ్ లైక్ స్టోరేజ్ రిట్రీవింగ్ అది చూసుకున్నది. ఓకే, మరి ఇప్పుడు అన్నిసార్లు ఫిక్స్డ్ అమౌంట్ ఉండదు కదా. లైక్ ఇప్పుడు 4 rows 10 columns అంటే ఈ రోస్ ఓకే, ప్రతి డేటాలో ప్రతి రోలో 10 columns అనేవి ఫిక్స్డ్గా ఉంటాయా. లైక్ అదే స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మనము ఈసారి ఏం చేద్దామంటే నీ లక్కీ నెంబర్ చెప్పు అన్న, ఒకడేం చెప్తాడు 3124 అంటాడు. నెక్స్ట్ స్టూడెంట్ని అడిగితే 123 నా లక్కీ అంటాడు. ఇంకోడు మేబీ 67, 74, 39, 44, 57 అని చెప్తాడు. ఇంకోడు ఒక్క నెంబరే చెప్పచ్చు. ఇంకోడు 1, 2, 3, 4 అలా 1 to 100 మొత్తం నా లక్కీ నెంబర్స్ అంటాడు. మరి ఇప్పుడు ఎలా, ఇక్కడ డేటా ఫిక్స్డ్గా లేదు, డేటా ఫిక్స్డ్గా ఉంది కాబట్టి 2D అరేని క్రియేట్ చేసావు, ప్రతి దాంట్లో ఒక్కొక్క అరేని స్టోర్ చేసావు. మరి ఇలా ఉంటే, ఇలా ఉన్నా ఏంటి, జావాలో ఎలా స్టోర్ అయ్యిద్ది, నేను కలెక్షన్ ఆఫ్ డేటా ఒక్కొక్క అరేని ఇస్తే ఆ అరే డిఫరెంట్ దానికే పాయింట్ చేసిద్ది కదా. అప్పుడు ఇక్కడ సైజు ఈక్వల్గా ఉండాలా, రూలా, లేదు కదా. ఇక్కడున్న సైజు దీనికి మ్యాటర్, ఇక్కడున్న సైజు ఇది కేర్ చేసుకునేది, ఇంటర్నల్గా అది ట్యాకిల్ చేసుకునేది. కాబట్టి ఇలాంటి దాటిలు కూడా మనం పెట్టచ్చు. మరి ఎలా, ఇదొక అరే, ఇదొక అరే, ఇది ఒక అరేనా, ఇది అరేనా కాదా, అరేనే. కలెక్షన్ ఆఫ్ ఎ డేటా అన్న, అది ఒక్కటి కూడా కలెక్షనే కదా, ఒకటిన్నా కదా కలెక్షనే కదా, దాన్ని అరేలో పెట్టేసి ఇది కూడా అరేనే. ఇప్పుడు ఈ మొత్తానికి నేను ఒక 2D అరేని క్రియేట్ చేసి అందులో ఫస్ట్ అరే రిఫరెన్స్ ఇక్కడ, సెకండ్ అరే రిఫరెన్స్ ఇక్కడ, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అరే రిఫరెన్సెస్ ఇట్లా పెట్టచ్చా లేదా, పెట్టచ్చా. మరి దీన్ని ఎలా క్రియేట్ చేయాలి చూద్దాము. అండ్ బేసిక్గా వీటిని మనము జాగ్డ్ అరేస్ అంటాము. ఓకే, ఎలాగైతే ఇదంతా హైడ్ చేస్తున్నా, లైక్ కామెంట్ అవుట్ చేస్తున్నా. ఇప్పుడు చూడు, ఎలాగైతే నేను క్రియేట్ చేశాను 1D 2D అరేకి, ఇక్కడ కూడా అంతే ఇప్పుడు. బట్ ఇక్కడేంటి, స్టాటిక్గా కాకుండా నాకు నచ్చిన నంబర్స్ ఇస్తా. 3124 ఫస్ట్ అరే అయిపోయింది. నెక్స్ట్ అరే 1, 2, 3 అయిపోయింది. అండ్ దెన్ -98, -45, -24, -67 లైక్ వాట్ ఎవర్ అయిపోయింది. నెక్స్ట్ ఓన్లీ ఒక నెంబరే ఇస్తా. అండ్ దాని తర్వాత ఇక్కడ ఎంత 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అండ్ దెన్ 10 లైక్ 11, 12 ఇక్కడ దాకా అనుకుందాం. ఇప్పుడేంటి, ఇండివిజువల్గా చూడు, 1D అరే, 1D అరే, 1D అరే. మరి 2D అరే అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ 1D అరే అనే కదా మనం అనుకుంది. ఇక్కడ కలెక్షన్ ఆఫ్ 1D అరే కదా పెడుతుంది, అంటే ఇది కూడా 2D అరేనే. మరి దీన్ని ఎలా ప్రింట్ చేయాలి, ఇక్కడున్న కోడ్ని యాజ్ ఇట్ ఈస్ కాపీ చేస్తున్నా. ఇప్పుడు కామెంట్ అవుట్ చేస్తున్నా, అండ్ కాపీ పేస్ట్ అండ్ దెన్ పేస్ట్. చూడు, ఇక్కడ చాక్డ్ అరే డాట్ లెంత్ అంటే దాని మీనింగ్ ఏం చెప్పాను,
ఆ జాగ్డ్ అరే అనే వేరియబుల్ నేమ్ దేనికి రిఫర్ చేస్తుంది? ఇక్కడ జాగ్డ్ అరే నేమ్ 2Dకి రిఫర్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ జాగ్డ్ అరే డాట్ లెంత్ అంటే ఎంత ఏమని వస్తుంది? ఎన్ని రోస్ ఉన్నాయని వస్తుంది. ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి? 1 2 3 4 5 అంటే 5 టైమ్స్ ఈ ఫర్ లూప్ రన్ చెయ్యి. అంటే లోపల ఉన్న స్టేట్మెంట్స్ 5 టైమ్స్ రన్ చెయ్యి. ఓకే, సరే లోపలికి వెళ్తున్నా. వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది ఇక్కడ? సి ఓకే, ఇక్కడ చూడు, ఇక్కడ జాగ్డ్ అరే జాగ్డ్ అరే దేనికి పాయింట్ చేస్తుంది? 2D అరేకి. అంటే దానికి డాట్ లెంత్ అప్లై చేస్తే ఏంటి? ఎన్ని రోస్ ఉన్నాయి అని వస్తుంది. అంతేకాని ఎన్ని డేటా కాదు, ఎన్ని రోస్ అని. బ్రాడర్ వ్యూలో నుండి మెల్లగా మెల్లగా డాట్ లెంత్ అంటే ఒక్కోసారి డెప్త్ గా వెళ్తున్నట్టు. ఇక్కడంతా 5 రోస్ ఉన్నాయి కాబట్టి 5 టైమ్స్, లైక్ 0 నుండి 5 దాకా. నెక్స్ట్ ఏంటి? జాగ్డ్ రో ఆఫ్ రో అంటే ఇనీషియల్ గా రో 0 అయింది కాబట్టి ఇక్కడ ఏంటి? జాగ్డ్ అరే ఆఫ్ 0 డాట్ లెంత్ అంటే ఏంటి? ఫస్ట్ జాగ్డ్ అరే ఆఫ్ రోలో ఫస్ట్ దాంట్లో ఉన్న రిఫరెన్స్ కి పాయింట్ చేస్తున్నట్టేగా. అంటే రిఫరెన్స్ కి పాయింట్ చేస్తున్నానంటే ఇదేంటిది? 1D అరేనా కాదా? 1D అరే డాట్ లెంత్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఎన్ని డేటా ఎలిమెంట్స్ ఉన్నాయి అనేనా కాదా? అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2, ఇక్కడ 2 వచ్చింది. అంటే ఈచ్ అరే సైజు ఇప్పుడు ఇది 0 నుండి 2 దాకే రన్ అయ్యింది. అందులో 0 ఫిక్స్, ఇక్కడ 1 2 చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ రో ప్లస్ ప్లస్ చేద్దాము. ఇప్పుడు ఏమైంది? మళ్ళా జాగ్డ్ అరే ఆఫ్ 1 డాట్ లెంత్. ఇప్పుడేంటి? జాగ్డ్ అరే అనేది 2D ఎలిమెంట్. అందులో ఉన్న ఫస్ట్ రో, లైక్ ఫస్ట్ అంటే సెకండ్ రోకి పాయింట్ చేయి. డాట్ ఇక్కడేమైంది? ఇది మళ్ళా 1D అరే. 1D అరేకి డాట్ లెంత్ అప్లై చేస్తే ఏమైంది? ఎన్ని డేటా ఎలిమెంట్స్ ఉన్నాయి అని. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3. కాబట్టి ఇది ఇప్పుడు 3 టైమ్స్ రన్ అయ్యింది. నెక్స్ట్ 4 టైమ్స్. ఆ నెక్స్ట్ ఇటరేషన్ లో 1 టైమ్, బికాస్ ఇక్కడ 55. ఆ నెక్స్ట్ ఇక్కడ 12 టైమ్స్ గా 12. అర్థమైందా? దేనికి పాయింట్ చేస్తున్నావు అంటే నేను ఇచ్చిన రిఫరెన్స్ వేరియబుల్ దేనికి పాయింట్ చేస్తుంది? ఇఫ్ ఇన్ కేస్ అది 2D అయితే అరే ఆఫ్ రోస్ కి పాయింట్ చేస్తుంది. కాబట్టి ఎన్ని అరేస్ ఉన్నాయని చెప్పిద్ది. ఇఫ్ ఇన్ కేస్ అది 1D అరే అయితే ఎన్ని ఎలిమెంట్స్ కి, ఎన్ని డేటా ఎలిమెంట్స్ లోపల ఉన్నాయి, ఐ మీన్ డాట్ లెంత్ వాడితే ఎన్ని డేటా ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది మనకి రిటర్న్ లో ఇస్తుంది. సింపుల్. మరి ఇప్పుడు ఇలా కాకుండా నేను యూజర్ నుండి తీసుకోవాలి లేదా ఆన్ ద గోలో క్రియేట్ చేయాలి అని అనుకుంటే, స్టాటిక్ గా కాకుండా, అప్పుడేంటి? జాగ్డ్ అరే కాబట్టి ఒక్కొక్క రోలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అనేది మనకు తెలియదు. కానీ ఎన్ని రోస్ ఉంటాయి అనేది మనకు చెప్పాలి. దాన్ని బట్టి మెమరీ అలొకేషన్ జరిగిద్ది. ఓకే, ఇప్పుడు ఎన్ని రోస్? 5 రోస్ అనుకుందాం. ఒక్కో దాంట్లో ఇప్పుడు రోస్ అది ఎంటీగా ఉన్న పర్లా. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ 2 పెడితే ఆబ్వియస్ గా ప్రతి 5 రోస్ ఆఫ్ 2 డేటా ఉంటుంది ప్రతి కాలంలో ఫిక్స్డ్. కానీ మనకి జాగ్డ్ గా కావాలి కాబట్టి ఇలా ఉంచుదాం. మరి ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? ఇదంతా కాపీ చేసుకొని నేను ఫస్ట్ ఇక్కడ ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు? ఒక్కొక్క రోలో ఎన్ని ఎలిమెంట్స్ అని క్రియేట్ చేయాలి అని అడగాల యూజర్ ని. అంటే స్కానర్ ని వాడదాము. system.in. ఓకే, ఇప్పుడు చూడు, ఈచ్ అరే సైజ్ ఎంత అనేది నాకు ముందుగా తెలుసా? అసలు ఇక్కడ నాకు ఆ డేటాని ఇంకా డిక్లేర్ అవ్వలేదు కదా. ఇక్కడ ఎప్పుడైతే నేను ఈ స్టేట్మెంట్ రాశానో సపోజ్ ఇక్కడ 2 3 ఉంది అనుకో. ఇంటర్నల్ గా ఎలా అయింది? నాకంటూ ఇట్లా మెమరీ లొకేషన్ ఉండిద్ది. 0 1 2 3 4 వస్తుంది. ఇక్కడ 0 1 2 డేటా ఇక్కడ హీప్ లో కాబట్టి ఇనిషియల్ గా బ్లాంక్ డేటా ఉండిద్ది. ఇలా 5 రోస్ ఉంటాయి కదా. ఇలా ఆల్రెడీ డేటా కూడా డిక్లేర్ అయిపోయి. బట్ ఎప్పుడైతే నేను ఇక్కడ 3ని తీసేసానో అప్పుడు మెమరీలో ఇలా ఎలకేట్ అవ్వదు. మరి ఎలా అయింది? 5 0 1 2 3
4ని మాత్రమే ఇచ్చిద్ది. లోపలున్న ఎరేస్ ఇంకా క్రియేట్ అవ్వలా. మనము ఎక్స్ప్లిసిట్‌గా మళ్ళా 1D ఎరేస్‌ని ఎలా క్రియేట్ చేస్తామో ఇక్కడ కూడా అంతే క్రియేట్ చేయాలి. 1D ఎరే ఎలా క్రియేట్ చేస్తాము? న్యూ ఇంట్ ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ కావాలో చెప్తామా? ఇలా క్రియేట్ చేసి ఏ పర్టిక్యులర్ రోకి అసైన్ చేయాలనుకుంటున్నామో మనం అలా అసైన్ చేయాలి. ఎలా న్యూ ఇంట్ ఎన్ని ఎలిమెంట్స్ కావాలో అన్ని ఎలిమెంట్స్. ఇప్పుడు ఇక్కడ దీనివల్ల ఏమైద్ది? నాకంటూ ఒక 1D ఎరే ఆఫ్ x ఎలిమెంట్స్ క్రియేట్ అవుతాయా? డేటా ఆఫ్ ఫిల్డ్ విత్ 0. ఇప్పుడు ఈ ఒక్క క్రియేట్ అయిన దానికి దాని రెఫరెన్స్ అని ఈ ప్లేస్లో పెట్టాలి. అదే ప్లేసు జాగ్డ్ అరే ఆఫ్ 1 ఇఫ్ ఇన్ కేస్ ఫస్ట్ రోలో అయితే. కాబట్టి ఇక్కడ చూడు, ఇక్కడ కూడా చెప్పేటప్పుడు ఇక్కడ మెమరీ లొకేషన్ మాత్రమే ఉండిద్ది. ఆ మెమరీ లొకేషన్ నుండి వేరే ప్లేస్కి వెళ్ళిద్ది అరే. కాబట్టి మనం కూడా అలానే క్రియేట్ చేయాలి. ఇక్కడ ఇన్ డాట్ నెక్స్ట్ ఇంట్ అని అడుగుతా. అంటే ఈచ్ అరే సైజుకి ఎంత అది యూజర్కి తెలియాలి. కాబట్టి నేను ఎంటర్ అరే సైజ్ అని అడుగుతాను. ఓకే, అరే సైజ్ ఆఫ్ రో ఇది. ఇప్పుడు నాకు ఎంత సైజ్ అనేది ఎక్కడ అలొకేట్ చేసిన దగ్గర తెలిసిపోయింది. వన్స్ తెలిసాక నేనేం చేస్తాను? అక్కడ ఆ 1D అరే యాక్చువల్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలా? యాక్చువల్ ఆబ్జెక్ట్స్ని అంటే యాక్చువల్గా నాకు ఎంత ప్లేస్ కావాలని చెప్పలేందుకు క్రియేట్ చేసిన తర్వాత రిఫరెన్స్ని ఇందులో పెడతా. రిఫరెన్స్ని మాత్రం ఇందులో పెడతాను. ఓకే, ఇప్పుడు ఎలా న్యూ ఇంట్ ఈచ్ అరే సైజ్ అనేది పెట్టి ఇప్పుడు క్రియేట్ అయిన 1D అరే యొక్క రెఫరెన్స్ని మళ్ళీ క్లియర్గా ఇప్పుడు క్రియేట్ అయిన 1D అరే యొక్క రెఫరెన్స్ని నేను జాగ్డ్ అరే ఆఫ్ ఆ పర్టికులర్ రోలో పెడతాను. అర్థం కాలేదా? ఒక్కసారి ఈ స్టేట్మెంట్ని నేను ఇలా రాయచ్చా లేదనే చెప్పు. నాకు దీని మీనింగ్ ఎంతో చెప్పు. ఏంటిది? సపోజ్ ఈచ్ అరే సైజ్ 5 అయితే 5 సైజ్ ఉన్న అరేని క్రియేట్ చేసి దాని యొక్క మెమరీ లొకేషన్ని నమ్స్లో పెట్టు. అంటే నమ్స్ అరే 5 ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసిన ఫస్ట్ రిఫరెన్స్కే పాయింట్ చేస్తుందా? ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే అలా క్రియేట్ అయిన రెఫరెన్స్ని ఆ రెఫరెన్స్ యొక్క మెమరీ లొకేషన్ని జాగ్డ్ అరే ఆఫ్ రోలో పెడుతున్నాను. ఎందుకు? ఈ జాగ్డ్ అనేది 2D అరేకి పాయింట్ చేస్తుంది. అండ్ అందులో మనము 1D అరే రిఫరెన్సెస్ పెడతాము. ప్రతి ఇన్స్టెన్స్లో ప్రతి రోలో 1D అరే రిఫరెన్స్ అని పెడతాము. ఓకే, కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్గా దీన్ని తీసేసి ఇక్కడ రాస్తున్నా. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఏమైందో చూడు. ఇప్పుడు ఇక్కడ ఇది ఎగ్జిక్యూట్ అయింది. నేను 5 అని ఇచ్చాను. నెక్స్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ నాకు డిస్ప్లే ప్రింట్ అయింది. అఫ్ కోర్స్ ఇక్కడ 5 అని ఇచ్చాను. ఇప్పుడు అరే ఆఫ్ సైజ్ 5 డేటా అని ఈ హీప్లో కాబట్టి ఇనిషియల్గా 0కి స్టోర్ అయింది. అండ్ దీని యొక్క మెమరీ లొకేషన్ని జాగ్డ్ అరే అంటే 5 ప్లేసెస్ ఏనా? ఎందుకు? ఇక్కడ 5 రాసా కాబట్టి ప్లేసెస్. మరి జాగ్డ్ అరేలో ఒక్కోటి ఏ టైపు? 1D అరే టైపు. అంటే ఇక్కడ 1D అరే క్రియేట్ చేసిన రెఫరెన్సెస్ని పెడుతున్నాను. అంటే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. ఆ 1D అరే లొకేషన్ సపోజ్ ఇక్కడ 10,000 అనుకుందాము. ఈ 10,000 యొక్క రెఫరెన్సెస్ని అరే ఆఫ్ 0లో పెడుతున్నా. రో సపోజ్ 3 అయితే ఇక్కడ పెడుతున్నాను. దాని మీనింగ్ అది. ఫస్ట్ నువ్వు అరే క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసిన రెఫరెన్సెస్ని దాస్తున్నాము అని ఇప్పుడు అర్థమైందా? 2D అరే అంటే ఏంటి? నథింగ్ బట్ అదొక 1D అరేనే. కానీ ఆ 1D అరేలో ఇక్కడ అరే యొక్క రెఫరెన్స్ పెడుతున్నావు. ఇంటర్నల్గా మళ్ళీ అది ఒక్కో దాంట్లో డేటా వేరియబుల్ ఉంది. అండ్ ఇలా క్రియేట్ చేస్తావు జావాలో. ఓకే,
ఎక్స్ప్లెనేషన్ నచ్చుతున్నా లైక్ వీడియోగా నిజంగా నీకు సెన్స్గా అనిపిస్తే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నీ చిన్న కామెంట్ అయినా కానీ లైక్ దాట్ మేక్స్ మీ లైక్ మోర్ హ్యాపీయర్. ఓకే, నేను అందుకే కామెంట్ చెయ్యని అంటున్నాను. ఓకే, చిన్న కామెంట్ పెద్ద కామెంట్ అనేది కాదు, జస్ట్ నాకు ఒక కామెంట్ కావాలి అంతే. నీ నుంచి నీకు నిజంగా నచ్చితేనే కామెంట్ చెయ్యి. ఓకే, సో ఇక్కడ మరి కంప్లీట్ అయిపోయిందంటే అవ్వాలి. ఎందుకు మనం యూజర్ నుండి తీసుకోవాలి అనుకుంటున్నాం. ఇక్కడ ఎరే క్రియేట్ చేశాను, దాని యొక్క రిఫరెన్స్ పెట్టేశాను. మరి పెట్టిన తర్వాత అందులో ఆ ఒక్కొక్క ఎరేలో డేటా ఫిల్ చేయాలా. మరి డేటా ఫిల్ చేయాలి అని అంటే ఆ డేటాని నేను మళ్ళా యూజర్ నుండి తీసుకోవాలా లేదా. మరి ఇక్కడ తీసుకుంటున్నాడు అంటే వాడికి క్లియర్గా చెప్తేనే కదా నాకు ఇక్కడ అర్థమేది. ఎంటర్ డేటా ఫర్ కాలం సి ఇట్లా పెడుతున్నా. ఇప్పుడు అక్కడ ఎంటర్ చేసిన డేటాని నేను జాగ్డ్ అరే ఆఫ్ ఆ పర్టికులర్ రోలో ఆ పర్టికులర్ కాలంలో వీడు ఎంటర్ చేసిన డేటా పెడుతున్నాను అని ఇక్కడ ప్రింట్ ఎలా అనవసరమా. లైక్ ఇప్పుడు చూడు జాగ్డ్ అరే 5 కదా, సో ఈజీగా టైపింగ్ చేయడానికి 3 పెడుతున్నా నేను. సో ఒక్కసారి కోడ్ని రీరన్ చేద్దాము. ఫస్ట్ రో సైజ్ అడుగుతుంది అంటే నేను 3 ఎలిమెంట్స్ ఎంటర్ చేస్తా. ఇప్పుడు ఎలిమెంట్స్ డేటా అడుగుతుంది, ఆ రోలో ఎలిమెంట్స్ డేటా 31, 24 అండ్ దెన్ 55. ఇప్పుడు చూడు ఎంటర్ అరే సైజ్ ఆఫ్ రో 2 అంటే రో 2కి అంటే ఇంకో అరేకి క్రియేట్ చేయాల్సిన మెమరీ సైజ్ అడుగుతుంది. నాకు అందులో ఒక ఎలిమెంట్ చాలు, అందులో నేను డేటా -98 పెడుతున్నా. నెక్స్ట్ థర్డ్ అరే క్రియేట్ చేయడానికి నాకు ఎంత సైజు కావాలని నన్ను అడుగుతుంది. నేను ఇక్కడ సపోజ్ ఒక 5 తీసుకుందాము. అందులో డేటా 1 2 3 4 5 పెడతా. 1 2 3 4 5 అని చూడు, ఇదేనా మనం ఎంటర్ చేసింది. 34 24 31 24 55 98 లైక్ -98 అండ్ 1 2 3 4 5. జస్ట్ మ్యాన్యుపులేషన్సే, చిన్న మ్యాన్యుపులేషన్సే. 1D ఎలా చేస్తావో 2D కూడా అంతే. బట్ ఇన్సైడ్ ఉన్న కాన్సెప్ట్ని అర్థం చేసుకో, కోర్ పాయింట్ అర్థమయ్యేలా చేసుకో. ఓకే, సో అండ్ ఇప్పుడు ఇంకొంచెం చూద్దాం. ఎలాగో డిక్లేర్ చేస్తున్నాము, ఎలాగో చేసాము, ఒకసారి సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ చూద్దాం. ఇందులో ఏదన్నా డిఫరెన్స్ ఉంటుందా. నేను యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ 2 ఫర్ లూప్స్ ఉంది కాబట్టి ఆ 2 ఫర్ లూప్స్ నేను ఫెచ్ చేయనా. ఇప్పుడు సమ్ని 0 నుండి స్టార్ట్ చేసి ఒక్క రోనే ట్రావర్స్ చేయాలా. సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ 2Dలో నేను సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటున్నానంటే ప్రతి రోని ట్రావర్స్ చేయాలా, ప్రతి రోలో ఉన్న డేటాని ఫెచ్ చేయాలా. ఆ డేటాలో ఒక రోలో ఒక ఎలిమెంట్ ఉంటే ఒకసారి ఫెచ్ చేయి, ఇంకో రోలో 10 ఎలిమెంట్స్ ఉంటే 10 టైమ్స్ రన్ చేసుకో. అండ్ ఆ 10 టైమ్స్ రన్ చేసేది ఇది ఆబ్వియస్గా హ్యాండిల్ చేస్తుందా ఈచ్ అరే సైజ్ ఆఫ్ జాగ్డ్ అరే డాట్ లెంత్ అనేది. ఇక్కడ అంటే ఇక్కడ ఒక్కొక్క ఎలిమెంట్ డేటా అని పెట్టి ఆ డేటా నేను ఇక్కడ జాగ్డ్ అరే ఆఫ్ ఏ రోలో ఏ కాలంలో ఉన్న డేటా అంటే దీని బేసిస్ మీద ప్రతి డేటాని ఫెచ్ చేస్తున్నా. ఇప్పుడు సమ్ ఆఫ్ ప్లస్ ఈక్వల్స్ టు డేటా అంటే ఆ డేటాని ప్రతి డేటాని ఫెచ్ చేసి నేను సమ్కి యాడ్ చేస్తున్నానా లేదా. ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ చేస్తే ఏమైంది, ఆ సమ్మేనా వచ్చేది. అండ్ ఇక్కడ మళ్ళా ఫస్ట్ నుండి అడిగిద్ది కాబట్టి ఈసారి నేను ఫైన్ ఒక 2 రోసే తీసుకుందాము. 2 రోసే తీసుకొని మనము ఫస్ట్ రోలో మేబీ ఒక 3 నెంబర్స్ యాడ్ చేద్దాము. ఒక 2 నెంబర్స్ యాడ్ చేద్దాము. ఈజీగా ఉండడానికి 1 2 యాడ్ చేద్దాం. అండ్ దెన్ సెకండ్ రోలో ఒక నెంబర్ యాడ్ చేద్దాం అండ్ ఆబ్వియస్గా 3 పెడదాం. సో మనకు ఆన్సర్ 6 రావాలి. ఫస్ట్ అరేలో 1 2 ఉంది, సెకండ్ అరేలో 3 ఉంది, దాని సమ్మేగా ఇది 6. ఇక్కడ అదేగా ప్రింట్ చేస్తుంది లాస్ట్లో. నువ్వు చెప్పు, కోడ్ ఏమన్నా మారిందా. నేను ఫెచ్ చేసే డేటా మెమరీ లొకేషన్స్ తప్ప, ఆ ఫెచ్ చేసే డేటా లైక్ కంటెంట్ తప్ప అసలు ఎక్స్ట్రా లాజిక్ ఏమన్నా మారిందా. ఇందుకే నేను పదే చెప్తున్నాను, లాజిక్ ఇంపార్టెంట్. ఈ డేటా స్ట్రక్చరే కాదు, ఏ డేటా స్ట్రక్చర్లో అయినా మోస్ట్లీ ఇంతే ఉంటుంది. ఎలా పెట్టాలి, లైక్ ఎలా డేటాని పెట్టాలి అండ్ ఎలా ఫెచ్ చేయాలి, ఈ 2 మాత్రమే తెలుసుకుంటావు, మిగతా అన్ని నువ్వే చేయాల్సిందే. ఓకే, సో ఇప్పుడు దాకా మనము 1D అరే అంటే ఏంటి, లేదా కలెక్షన్ ఆఫ్ 1D అంటే 2D అనేది చూసాము. అంతే, ఇందులో ఉన్న ప్రతిసారి వేరియబుల్ క్రియేట్ చేయలేము కాబట్టి ఇదని చూసాం కదా. మరి వాట్ ఇఫ్
ఈ 2D అరేని ఒక బాక్స్ అనుకుంటున్నా. ఇలాంటి బాక్సెసే నాకు మల్టిపుల్గా కావాలి. అంటే ఇప్పుడు స్టూడెంట్స్కి మనము వాడి లక్కీ నెంబర్ చూసాము. లైక్ ఇక్కడ కొన్ని చెప్పాడు, ఫస్ట్ స్టూడెంట్ ఇంకొన్ని చెప్పాడు, సెకండ్ స్టూడెంట్ ఇంకొన్ని చెప్పాడు. అలా ఒక క్లాస్లో 60 నెంబర్స్ అంటే 60. ఇది ఒక క్లాస్కి సంబంధించింది కదా. ఒక క్లాస్లో 60 స్టూడెంట్లు ఉంటే అది. మరి ఇలా ఇంకో క్లాస్కి కావాలైతే, నెక్స్ట్ క్లాస్కి కావాలైతే, ఆ నెక్స్ట్ ఉన్న సెక్షన్కి, ఆ నెక్స్ట్ ఉన్న క్లాస్కి చాలా మంది ఉంటారు కదా. క్లూస్లో ఒక క్లాస్ స్కూల్లో 1 to 10 క్లాసెస్ ఉంటాయి. అందులో ఒక్కోటి ఏ సెక్షన్ అంటారు, బి అంటారు, సిడి అంటారు. మరి అట్లయితే మరి ఇప్పుడేంటి, ఏముంది, కలెక్షన్ ఆఫ్ 2D అరేస్. మరి దీన్ని ఏమంటాము, 3D అరే, 3 డైమెన్షనల్ అరే. మరి ఎలా, 1D అరే అయితే ఇలా, 2D అరే అయితే ఇలా, 3D అయితే ఇంకోటి పెడతావు. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి, ఇప్పుడు ఏంటంటే ఎన్ని 2D అరేస్ ఉన్నాయి, హౌ మెనీ 2D అరేస్ వర్ దేర్. ఇక్కడ వై మీనింగ్ ఏంటి, హౌ మెనీ 1Ds వర్ దేర్. అండ్ ఇక్కడ హౌ మెనీ డేటా ఎలిమెంట్స్ వర్ దేర్ ఆ 1Dలో. అంతేనా దాని మీనింగ్. 1D అరేలో 5 అని రాస్తే, ఇక్కడ నేను 5 అని రాశాను. దాని మీనింగ్ ఏంటి, నాకు ఒక అరే కావాలి, అందులో 5 ఎలిమెంట్స్ స్టోర్ చేయాలి. ఇప్పుడు దాని పక్కన నేను 2 పెట్టా. దాని మీనింగ్ ఏంటి, నాకు 2 అరేస్ కావాలి, అందులో ఒక్కొక్క ఎలిమెంట్ 5 అంటే దాని మీనింగ్ ఇదేనా, 1 2 3 4 5, 1 2 3 4 5 ఇలా ఒక కలెక్షన్ ఆఫ్ 2 అరేస్. మరి దాని పక్కన ఇలా ఇంకోటి పెడితే దాని మీనింగ్ ఏంటి, నాకు ఈ 3D అరే 3 టైమ్స్ కావాలి, లైక్ ఈ 2D అరే 3 టైమ్స్ కావాలి. అంటే కలెక్షన్ ఆఫ్ 2D అరే ఈజ్ నథింగ్ బట్ 3D. మరి దీని డిక్లరేషన్ ఎలా, ఎలాగైతే మిగతాయి చేసావో ఇది కూడా అంతే సింపుల్. ఇప్పుడు 3 టైమ్స్ రాస్తావు, ఓకే. అండ్ ఇక్కడ యాజ్ యూజువల్గా ఎన్ని కాలమ్స్, లైక్ ఎన్ని 2D ఎలిమెంట్స్, ఇక్కడ ఎన్ని 1D ఎలిమెంట్స్, అందులో ఒక్కొక్క 1Dలో ఎంత డేటా అనేది పెడతావు. అండ్ మిగతా ఎంత యాజ్ ఇట్ ఈజ్గా అప్లికబుల్ అయితే. మరి ఇప్పుడు 3 ఉంటే మరి ఎలా ఇటరేట్ చేయాలి, 1 ఉంటే ఒక ఫర్ లూప్ రాసావు, 2 ఉంటే ఇదే పని, అంటే ప్రతి రోకి రిపీట్ అవుతుంది కాబట్టి 2 ఫర్ లూప్ రాసావు. మరి ఇప్పుడు 3 ఉంటే ఆ 2D అరేనే ప్రతిసారి రిపీట్ అవుతుంది కదా, అంటే 3 ఫర్ లూప్స్ రాస్తావు, అంతే సింపుల్. సో ఇప్పుడు ఇలా కాకుండా ఈజీగా ఉండడానికి కొంచెం చిన్నగా చూద్దాం, సో దట్ మనకి ట్రావర్సింగ్ అనేది ఈజీగా ప్రింట్ చేసేయచ్చు. ఇప్పుడు ఏంటి, 3D అరే అంటే కలెక్షన్ ఆఫ్ 2D ఎలిమెంట్స్. అంటే చూడు, ఇక్కడ ఈ ఒక 2Dలో నేను 1, 2, 3 అనే డేటాని, అండ్ దెన్ ఇక్కడ 4, 5, 6, ఓకే. అండ్ ఇప్పుడు చూడు, ఇదంతా ఒక 1D, మళ్ళీ ఇక్కడ ఇంకోటి 1D, కలెక్షన్ ఆఫ్ 1D ఈజ్ అ 2D, అండ్ కలెక్షన్ ఆఫ్ 2Ds చేస్తున్నా. ఇక్కడ చూడు, కలెక్షన్ ఆఫ్ 2Ds చేస్తున్నా మళ్ళా. అండ్ ఇంటర్నల్గా ఈ 2Dలో ఉండే 1D ఏనా, అంటే నేను ఇక్కడ 7, 8, 9, అండ్ దెన్ ఇక్కడ 124 లైక్ సంథింగ్ ఇలా పెట్టచ్చా లేదు, అండ్ ఎండ్. ఓకే, క్లియర్ కదా. ఒక్కసారి మళ్ళీ చూద్దాం, ఇంకొంచెం క్లారిటీ వచ్చేసిద్ది. కలెక్షన్ ఆఫ్ సింగిల్ డేటా ఈజ్ అన్ అరే, అది 1D అరే. కలెక్షన్ ఆఫ్ 2D, లైక్ కలెక్షన్ ఆఫ్ 1D ఈజ్ అ 2D. కలెక్షన్ ఆఫ్ 2D ఈజ్ అ 3D. ఆ 3D సింపుల్. దీన్ని ఒక్కసారి ట్రావర్స్ చేసి చూద్దాం. ఇప్పుడు చూడు, విచ్ 2D అండ్ ఇక్కడేం రాయాలి, నమ్స్ డాట్ లెంత్. అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి, ఆ నమ్స్ ఎన్ని 2D ఎలిమెంట్స్ ఉన్నాయని.
అర్థమవుతుందా? ఎన్ని 2D ఎలిమెంట్స్ ఉన్నాయని, ఎన్ని 2D బాక్సెస్ ఉన్నాయని. అండ్ ఈ ఒక్కొక్క బాక్సులో ఈచ్ 2Dలో ఇక్కడ మళ్ళా నేను నమ్స్ ఆఫ్ విచ్ 2D డాట్ లెంత్ అంటే దాని మీనింగ్ ఏంటి? విచ్ 2D డాట్ లెంత్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఆ 2Dలో ఎన్ని అరే 1D అరేస్ ఉన్నాయని. ఇక్కడ నమ్స్ అనేది 3D అరేకి పాయింట్ చేస్తుంది కాబట్టి ఎన్ని 2D అరేస్ ఉన్నట్టు. ఇక్కడ నమ్స్ ఆఫ్ విచ్ 2D డాట్ లెంత్ అంటే ఆ పర్టికులర్ 2Dలో ఎన్ని రోస్ ఉన్నాయని. అండ్ లోపల మళ్ళా ప్రతి దానికి చేయాలి కాబట్టి ఇక్కడ ఈచ్ ఇన్సైడ్ 2D అని రాస్తున్నా. ఇప్పుడు నీకు క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడు, నమ్స్ ఆఫ్ విచ్ 2D అంటే ఏ 2Dకి ఎన్ని 2Ds ఉన్నాయి అని అర్థము. అండ్ ఇక్కడ మళ్ళా నేనేం చేయొచ్చు, ఈచ్ 2D అని రాయచ్చా? ఎందుకు? ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? 1D అరేకి పాయింట్ చేస్తుంది. అండ్ ఇందులో డాట్ లెంత్ అంటే ఆ 1Dలో ఎన్ని డేటా ఉన్నట్టు. ఇప్పుడు ఇక్కడ నమ్స్ ఆఫ్ విచ్ 2D ఆఫ్ ఈచ్ 2D అరేలో ఇన్సైడ్ 1 2D బాక్స్ డేటా ప్రింట్ చేసి, అండ్ అలా ప్రింట్ అవ్వగానే ఇది ఒక 1D, ఇది ఒక అరేనా, ఇదంతా ఒక అరే పని చేస్తుంది. ఈ అరే పని అయిన తర్వాత నేను సార్ట్ చేస్తున్నా. అంటే ఇప్పుడు ఇలా ప్రింట్ అయిన తర్వాత ఇది ఒక 2D బాక్స్ అయినా, అండ్ ఈ 2D బాక్స్ అయిన తర్వాత నేను స్లాష్ అని పెడుతున్నా. స్లాష్ అని మీనింగ్ ఏంటంటే నెక్స్ట్ లైన్కి వెళ్ళమని. ఇప్పుడు టూ స్లాష్ అని పెడుతున్నా, సో దట్ నీకు ఆ 2D బాక్సెస్కి క్లియర్ ఐడియా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ రీరన్ చేస్తున్నా. అఫ్ కోర్స్ అర్థం కాకపోతే కంగారు పడద్దు, ఒక్కసారి మళ్ళీ డీబగ్ చేద్దాం. ఈసారి ప్రాపర్గా అర్థమైపోవాలి. సో ఇదంతా ఒకసారి కామెంటేట్ చేసేద్దాము. సో ఓకే, అండ్ దెన్ ఒకసారి మళ్ళీ రీరన్ చేస్తున్నా. ఇప్పుడు నాకెలా రావాలి? 1 2 3 4 5 6 అండ్ స్పేస్ తర్వాత సి 1 2 3 4 5 6. ఇది కలెక్షన్ ఆఫ్ 2Ds ఇదంతా, కాబట్టి 3D. ఇందులో 1 2 3 4 5 6 అనేది ఒక కలెక్షన్ ఆఫ్ 1D ఉంది. అందులో కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ 1D అరే. ఓకే, డేటా వచ్చేసిందా? మరి ఎలా ఏంటి ఇంకొకసారి చూద్దాం. ఇప్పుడు నా నమ్స్ దేనికి పాయింట్ చేస్తుంది? 1 2 2D అరేస్కి పాయింట్ చేస్తుంది. ఇక్కడ ఇంకో 2D అరే ఉంది. అండ్ ఇందులో ఈ 2D అరే ఏం పాయింట్ చేస్తుంది? ఇంకో సింగిల్ అరేస్కి పాయింట్ చేస్తుంది. అంటే బేసిక్గా ఇక్కడ కూడా ఇలా 2 కామాస్ అయినా ఉండేది, ఇక్కడ కూడా 2 రెఫరెన్సెస్ అయినా. ఈ రెఫరెన్సెస్లో ఇప్పుడు నాకున్న డేటా ఉంటుంది, ఇది ఇంకో ప్లేస్లో నాకున్న డేటా ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా అంతేనా, నాకున్న డేటా. సిమిలర్గా ఇది సింగిల్ అరే డేటా. ఒక్కసారి క్లియర్గా రెఫరెన్సింగ్ చేసి చూద్దాము. ఎప్పుడైతే నమ్స్ డాట్ లెంత్ అన్నానో దాని మీనింగ్ ఏంటి? ఎన్ని 2D అరేస్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి? 2. కాబట్టి ఇక్కడ 2 అని ఇచ్చింది. ఇంటర్నల్గా అంటే ఒక్కో ఇన్స్టాన్స్కి, అంటే ఈ ఇన్స్టాన్స్ రన్ అవుతున్నప్పుడు ఇక్కడ నేనేం చేశాను, నమ్స్ ఆఫ్ విచ్ ఐడి 0, ఇప్పుడు 1. 0 అయినప్పుడు నేను ఆ దాన్ని ఫెచ్ చేసి డాట్ లెంత్ అంటున్నా. అంటే అప్పుడు దీన్ని అందులోకి వెళ్ళి డాట్ చేసి లెంత్ అంటే దీనికైనా రెఫర్ చేసేది. మరి ఇదేంటిది? 1D అరేనా? కాదు, 2D అరే. 2D అరేకి డాట్ లెంత్ అప్లై చేస్తే ఏమొచ్చింది? ఎన్ని 1D అరేస్ ఉన్నాయి అని వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎన్ని 1D అరేస్ ఉన్నాయని చెప్పింది. ఎన్ని ఉన్నాయి? 1 2. అగైన్ ఇక్కడ 2 వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నా, నమ్స్ ఆఫ్ విచ్ ఐడి ఆఫ్ ఈచ్ 2D డాట్ లెంత్. నమ్స్ ఆఫ్ విచ్ ఐడి ఆఫ్ ఈచ్ ఐడి ఆఫ్
లైక్ డాట్ లెంత్. ఇదేంటి ఇక్కడ ఉన్న రిఫరెన్స్ దేనికి పాయింట్ చేస్తుంది? 1D అరేకి పాయింట్ చేస్తుంది. మరి 1D అరే డాట్ లెంత్ అంటే ఏమొచ్చింది? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. కాబట్టి ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఒక దాంట్లో 3, ఇక్కడ 3 అని రిటర్న్ ఇస్తుంది. ఇలా ఇంటర్నల్ గా జరుగుతుంది. మరి నెక్స్ట్ ఏంటి? ఒక అరే ఒక వేరియబుల్ నుండి 1D చేసావు, కలెక్షన్ ఆఫ్ దట్ 2D చేసావు, కలెక్షన్ ఆఫ్ దట్ 3D చేసావు. ఇంతేనంటే లేదు, కలెక్షన్ ఆఫ్ 3D చేస్తే నీకు 4D వస్తుంది, కావాలంటే చేసుకో అని అలా నీకు నచ్చిన ND చేసుకోవచ్చు. బట్ మోస్ట్లీ ఇక్కడికి వెళ్ళాం. ఈవెన్ హార్డ్లీగా చూస్తే 3D దాకా వెళ్తాం. ఎందుకు? మన ఇమేజ్ RGB ఫార్మేట్లో స్టోర్ అవుతుంది. ప్రతి ఇమేజ్కి లైక్ మ్యాట్రిక్స్ ఫార్మేట్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పిక్సెల్ ఇంటెన్సిటీ ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ అర్థం కాకపోయినా పర్లేదు, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను. దీనికి 3D అరే వాడతారు. లేదా మేబీ మెషిన్ లెర్నింగ్లో సమ్ లైక్ ఏదైనా ఒక అఫ్ కోర్స్ ఇట్లాంటి వాటిల్లో మోస్ట్లీ వాడతారు. మోస్ట్లీ మనకి ఈవెన్ ప్రాబ్లమ్స్లో కూడా 1D 2Dకి స్టిక్ అయిపోయి ఉంటాము. ఓకే, సో ఇప్పటిదాకా మనము 1D చూసాము, 2D చూసాము, అఫ్ కోర్స్ 3D చూసాము. బట్ ఇవన్నీ ఏంటి? మనము ఓన్గా డిక్లేర్ చేసుకున్నవి కదా. అండ్ ఏం చెప్పాను? సపోజ్ 1D అరే తీసుకుంటే ముందుగానే డేటా ఎంత కావాలి అనేది చెప్పాలి అన్న. లైక్ సపోజ్ నీకు 10 కావాలంటే ముందుగానే 10 అని చెప్పాలి. వాట్ ఇఫ్ నాకు అలా కాదు, నాకు ఆన్ ద గోలో కావాలి, లేదా సమ్ ర్యాండమ్గా నేను అప్పుడు ఆలోచించుకొని చెప్తా, లేదా అప్పుడు కావాలంటే నేను మళ్ళీ కొత్త డేటా ఇన్సర్ట్ చేయాలి. మరి అలా కావాలి అంటే దానికి మనకి జావాలో కలెక్షన్స్ అని ఉన్నాయి, బేసిక్గా ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. సో ఈ ఫ్రేమ్వర్క్స్ ఏంటంటే ఇనీషియల్ టైంలో మ్యాగీ ప్యాకెట్ గురించి చెప్పాను. ఏమని? నువ్వు ఆ ప్యాకెట్ కొంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయి ఉంటుంది, రెడీమేడ్ లాగా. సిమిలర్గా జావాలో మనకు కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి. ఈ కలెక్షన్స్ ఏంటంటే రెడీమేడ్గా ఆల్మోస్ట్ నీకు కావాల్సిన కోడింగ్ అంతా రాసేసి ఉన్నారు, నువ్వు దాన్ని జస్ట్ వాడుకోవడమే. అంటే డైనమిక్గా ట్యాకిల్ చేసేలాగా అరేస్ అనే కలెక్షన్స్ ఉన్నాయి మనకి. అంటే బేసిక్గా అరే లిస్ట్ అనే కలెక్షన్ ఉంది. దీన్ని వాడుకుంటే నీకు ఆ డైనమిక్ నేచర్ వస్తుంది. డైనమిక్ నేచర్ అయినా ఇంకేం రావంటే అందులో ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి. ఒకసారి దాన్ని ఎలా వాడాలి అనేది చూద్దాం. బట్ బిఫోర్ దట్ సి దాని సింటాక్స్ ఎలా? దాని సింటాక్స్ ఏంటి అంటే అరే లిస్ట్, ఇక్కడ నాకు నచ్చిన డేటా టైప్ లైక్ ఇంటీజర్ అయితే ఇంటూ, ఫ్లోట్, క్యార్, లాంగ్, డబుల్, అండ్ దెన్ ఫాలోడ్ బై నేమ్, అండ్ అగైన్ న్యూ అరే లిస్ట్ అండ్ ఆ డేటా టైప్ అండ్ ఓపెన్ అండ్ క్లోజ్డ్. ఏంటి ఒకసారి చూద్దాం. సి అరే లిస్ట్, నేను ఇక్కడ ఓకే ఇంటీజర్ అండ్ దెన్ లిస్ట్ ఈక్వల్స్ టు న్యూ అరే లిస్ట్ ఆఫ్ ఐ. ఇక్కడ నీకు తెలియని చాలా ఉన్నాయి. ఏంటిది? వన్స్ నేను ఎప్పుడైతే అరే లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ న్యూ అని అన్నానో కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే import.java.util.array list అని వచ్చింది. అంటే ఏంటి? సి బేసిక్గా నేను ఏదైతే వాడుకోవాలి అనుకుంటున్నానో అది ఈ ప్యాకేజీలో ఉంది, అంటే ఇందులో ఉంది దానికి సంబంధించిన కోడ్. అంటే మ్యాగీ ప్యాకెట్ని కొనటం లాగా నేను దాన్ని జస్ట్ ఈ కోడ్లో ఇంపోర్ట్ చేసుకుంటున్నా. అందులో ఉన్న కోడ్స్లో అరే లిస్ట్ అనే ఫంక్షనాలిటీని వాడుకుంటున్నా సింపుల్గా. మరి ఇక్కడ ఏంటి? ఈ అరే లిస్ట్ ఏంటి? అసలు ఇప్పటిదాకా ఈ సింబల్లే చూడలేదు, అసలే ఇప్పుడే కొత్తగా ఇప్పటిదాకా నువ్వు ఇంట్ అని రాసావు, ఇప్పుడు చూస్తేనేమో ఇంటీజర్ అని రాసావు, అని ఇక్కడేమో అరే లిస్ట్ అని రాసావు. మెల్లగా చూద్దాం. జావాలో ఏదన్నా ఒక పర్టికులర్ స్టార్టింగ్ది క్యాపిటల్ ఉందంటే దాని మీనింగ్ ఏంటి? క్లాస్ అనేనా? సో అరే లిస్ట్ అనేది ఒక క్లాసు. ఫస్ట్ డౌట్ క్లియర్ అయిపోయిందా? నెక్స్ట్ది ఈ బ్రాకెట్స్ ఏంటి, అందులో ఈ ఇంటీజర్ ఏంటి? బేసిక్గా ఈ బ్రాకెట్స్ ఏంటంటే వీటిని మనము జెనరిక్స్ అంటాము. నీకు ఇది ఊప్స్ కాన్సెప్ట్లో క్లియర్గా అర్థమైంది. బట్ బ్రీఫ్గా జెనరిక్స్ అంటే ఏంటో చెప్పాలి అంటే
ఫంక్షన్స్లో నీకు ఐడియా ఉందా, మనము యాడ్ అనేది ఇంట్ ఏ కామా ఇంట్ బి అని తీసుకున్నాము, ఇక్కడ యాడ్ చేసాము. నెక్స్ట్ ఇంకో యాడ్ మెథడ్ ఓవర్లోడింగ్ సపోర్ట్ చేసిద్ది కాబట్టి జావా, ఇక్కడ ఫ్లోట్కి అయితే ఫ్లోట్ ఏ ఫ్లోట్ బి అని తీసుకున్నాము, అవునా? సపోజ్ ఇది ఇంటికి ఫ్లోట్కి కాబట్టి ఇలా, రేపొద్దున ఇలాగే డబల్కి కూడా రాయాలా, ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేసి, లేదా నెక్స్ట్కి లాంగ్కి రాయాలా, ఆ నెక్స్ట్ బయటికి రాయాలి, ఇంకో ఫంక్షన్ షార్ట్కి రాయాలి. అంటే ఏ ప్లస్ బి అనే చిన్న ఆపరేషను ఈవెన్ దో మెథడ్ ఓవర్లోడింగ్తో ప్రాబ్లం లైక్ యాక్చువల్ ప్రాబ్లమ్ సాల్వ్ అయినా, ఇక్కడ స్టిల్ చూడు జస్ట్ నేను ఇక్కడ 2 పారామీటర్స్ మార్చినా కూడా మల్టిపుల్గా రాయాల్సి వస్తుంది. దానికి సొల్యూషనే ఈ జెనరిక్స్. జెనరిక్స్ అంటే బేసిక్గా నువ్వు ఇలా మల్టిపుల్గా క్రియేట్ చేయొద్దు, దీనికి సంబంధించిన సింటాక్టిక్ వేలో క్రియేట్ చేస్తే జస్ట్ ఒక ఫంక్షన్ చాలు, అందులో నాకు నచ్చిన డేటా ఆన్ ద గోలో పంపిస్తా, దాని బేసిస్ మీద అది ఎవాల్యుయేషన్ అయ్యింది. సో ఇక్కడ మల్టిపుల్ ఫంక్షన్స్ క్రియేట్ చేయగల, సో దానికి సొల్యూషన్ ఈ జెనరిక్స్. సో జెనరిక్స్ని ట్రిగర్ చేయాలి అంటే ఇలా రాస్తాము. కూల్. మరి ఇప్పుడు ఈ ఇంటీజర్ ఏంటి, ఇప్పటిదాకా ఇంట్ అని రాసావు, కొత్తగా ఇది రాస్తున్నావు. అగైన్ ఫస్ట్ది ఏంటిది, క్యాపిటల్ అంటే క్లాస్. జావాలో నువ్వు స్మాల్ ఇంట్ అని రాస్తే ఇది ప్రిమిటివ్, కానీ జావాలో వాళ్ళే సపరేట్ ఇంటీజర్స్కి సపరేట్ క్లాస్ అని కూడా క్రియేట్ చేశారు. దానివల్ల ఏంటంటే నీకు కొంచెం ఫీజిబిలిటీస్ ఉంటాయి, అందులో ఇంకొంచెం మెథడ్స్ అందులో కొన్ని మెథడ్స్ ఇన్వాల్వ్ చేశారు నీకు ఇంకొంచెం ఈజీగా ఉండడానికి. బట్ ఇక్కడ ఏంటంటే ఇష్యూ, జెనరిక్స్లో ప్రిమిటివ్ డేటా టైప్ని పాస్ చేయలేవు, కాబట్టి ఈ క్లాసెస్ని డిజైన్ చేశారు, లైక్ ఈ వ్రాపర్ క్లాసెస్ని డిజైన్ చేశారు. బేసిక్గా వీటిని మనము వ్రాపర్ క్లాసెస్ అంటాము. చూద్దాం, ఊప్స్లో క్లియర్గా అర్థం చేసుకుందాము, అది కావాల్సినంత వరకు, డిఎస్ఏకి కావాల్సినంత వరకు. ఓకే, సో ఇప్పుడు అట్లీస్ట్ మినిమం అవేర్నెస్ అన్న అర్థమైందా, లైక్ ఏంటి ఇది ఎందుకు రాస్తున్నాం. ఇక్కడ ఇంటీజర్ అంటే కాదు, ఫ్లోట్ కావాలంటే ఫ్లోట్, బట్ లైక్ ద స్టార్టింగ్ నెంబర్ షుడ్ లైక్ ప్రిమిటివ్ ఏదైతే రాయాలనుకుంటున్నావో అది స్టార్టింగ్ ది క్యాపిటల్ ఇవ్వాలి. నువ్వు ఈవెన్ లాంగ్ రాస్తే ఎర్రర్ అని చూపించింది, బట్ క్యాపిటల్ ఏలతో రాయి. ఏంటి ఒకసారి క్లియర్గా చూసి, అరే లిస్ట్ మీద ఎప్పుడైతే నేను టైప్ చేస్తున్నానో, అరే లిస్ట్ అనేది ఒక క్లాసు, ఈ ఎక్స్టెన్స్ ఏంటి, ఇంప్లిమెంట్ ఏంటి, లోపల ఉన్న కోడ్ ఏంటి అనేది అనవసరం, చూద్దాం తర్వాత. బట్ చూడు, అరేస్ అనేది క్లాసా కాదా అని జెనరిక్స్ కాబట్టి ఇలా పెట్టారు. ఓకే, అండ్ సిమిలర్గా ఇంటీజర్ మీద కంట్రోల్ నొక్కి క్లిక్ చేస్తున్నా. ఇంటీజర్ అనేది కూడా ఒక క్లాసే, ఇందులో నీకు కొంచెం ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. ఎలాగైతే బేసిక్ ప్రిమిటివ్స్ అయితే బేసిక్గా ఇక్కడ ఇంట్ నమ్ ఈక్వల్స్ టు 31 అని అంటానా, సిమిలర్గా ఇక్కడ నేను ఇంట్ నంబర్ ఈక్వల్స్ టు 31 అని ప్రింట్ చేయొచ్చు. బట్ ఇక్కడ నేను ఇంట్ నమ్ అంటే ఆ 31 ప్రింట్ అయిపోయింది. బట్ ఇక్కడ చూడు, ఎప్పుడైతే నేను నంబర్కి క్లాస్ కాబట్టి అందులో కొన్ని మెథడ్స్ ఉంటాయి, డాట్ అని రాస్తాను చూడు, ఈక్వల్ వచ్చింది, కంపేర్ టు వచ్చింది, డబుల్ వాల్యూ, ఫ్లోట్, హ్యాష్, ఇంట్, లైక్ ఇలా 2 స్ట్రింగ్ మెథడ్ వచ్చింది, ఇలా కొన్ని ఎక్స్ట్రా ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. కాబట్టి అవి కావాల్సినప్పుడు మనం వాడుకుందాం. బట్ యాజ్ ఆఫ్ నౌ అవి అంతగా ఇప్పుడు ఈ పర్టికులర్ డిస్కషన్కి అక్కర్లేదు. సో మరి ఇప్పుడు ఈ అరే లిస్ట్తో నేను ఎలా చేయాలి, ఇక్కడ స్టార్టింగ్కి ఎంత కావాలని చెప్పావా, చెప్పలా. బట్ స్టిల్ నేను చూడు, లిస్ట్ డాట్ అనగానే ఆ అరే లిస్ట్ అనేది క్లాస్ కాబట్టి దానికి కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఏ మెథడ్స్ ఉన్నాయి, యాడ్ అనే మెథడ్ ఉంది, సైజ్ అనే మెథడ్ ఉంది, స్ట్రింగ్స్లో చూసినట్టు, రిమూవ్ ఉంది, గెట్, యాడ్, రిమూవ్, ఈజ్ ఎంప్టీ. చూద్దాం ఇందులో కొన్ని ఇప్పుడు మోస్ట్ లైక్ యూజువల్గా వాడే చూద్దాం. యాడ్ అని చెప్పి నాకు డేటా యాడ్ చేసి, అండ్ నెక్స్ట్ యాడ్ అని చెప్పి ఇంకో డేటా యాడ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ అరేలో స్టోర్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు నేను చూడు, ఇక్కడ జస్ట్ లిస్ట్ అని ప్రింట్ చేస్తే చాలు, నువ్వు ఎలాంటి ఫర్ లూప్ రాసి ప్రతిసారి ఆ ఫర్ లూప్ని 0 నుండి దాని దాకా ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లోపల ఆటోమేటిక్గా వాళ్ళు ఆ ప్రింటింగ్ చేసేదాన్ని ట్యాకిల్ చేసేస్తున్నారు.
నువ్వు ఎలాంటి లైక్ ఫర్ లూప్ అనేది రాయక్కర్లేదు. ఓకే, సో యా, అండ్ ఇప్పుడు ఒకసారి దీన్ని రన్ చేద్దాము. సి 31 24 అండ్ బ్రాకెట్స్ లో వచ్చింది అరేస్. ఓకే, అండ్ యా, ఇంతేనా అంటే కాదు. సి ఇంకా నువ్వు యాడ్ చేసుకో, లిస్ట్ డాట్, ఈసారి 55 యాడ్ చేద్దాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే లిస్ట్ డాట్ నాకు ఏ ఎలిమెంట్ది కావాలి అని రాయడానికి అరేస్లో, లైక్ స్టాటిక్ అరేస్లో అయితే మనము స్క్వేర్ బ్రాకెట్స్ వాడుతున్నామా, ఇక్కడ క్లాస్ కాబట్టి గెట్ అనే మెథడ్ ఉంది, ఆ మెథడ్ని వాడుకుంటాము. సి గెట్ ఆఫ్ అగైన్ స్టార్ట్ విత్ 0 ఇండెక్సింగ్. నేను 1 రాస్తున్నానంటే సెకండ్ ఎలిమెంట్ కావాలి అని అర్థం. ఒక్కసారి ఈ నెంబర్ని ప్రింట్ చేద్దాము. గెట్ అంటే అది యాక్చువల్గా ఆ ఇండెక్స్లో ఉన్న కంటెంట్ని రిటర్న్ చేస్తుంది కాబట్టి నేను దాన్ని ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నాను. అది ఆబ్వియస్గా ఫంక్షన్లో చూసాము. సి 24 అండ్ ఇక్కడ 55 ఎందుకు చూపిలా, మనం ప్రింట్ని తర్వాత 55కి ముందే ప్రింట్ చేసాము. ఇప్పుడు చూడు, ఆబ్వియస్గా అది 55 స్టోర్ అయిపోయి ఉండిద్ది. ఓకే, అండ్ ఇవే కాదు, సి ఇంకేమున్నాయి చూద్దాము. సి లిస్ట్ డాట్ యాడ్ చూసాము, గెట్ చూసాము, సైజ్ అంటే ఏంటి, టోటల్ ఎంత సైజ్ ఉంది. ఇందాకడ అరే డాట్ లెంత్ అన్నావు, ఇప్పుడు క్లాస్ కాబట్టి మెథడ్ డాట్ సైజ్ అనేది సైజ్ రిటర్న్ చేసిద్ది. లిస్ట్ డాట్ సైజ్ అండ్ దెన్ ఇంకా సి లిస్ట్ డాట్ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్, లేదా సి కంటెంట్స్ కూడా వాడచ్చు. ఇక్కడ ఏంటి, నా పర్టికులర్ లైక్ ఏదైతే నాకున్న డేటా అది అందులో ఉందా లేదని చెక్ చేసిద్ది. సపోజ్ ఇక్కడ 24 అని ఇస్తున్నా, సి సైజ్ అంతా 3ఏనా అండ్ 24 అని ఇచ్చాం, ఉందా, ఎస్. మరి ఇప్పుడు ఇక్కడ లేదా -24 అని ఇద్దాం. ఇప్పుడు ఏం రిటర్న్ అయితే చూద్దాం. ఆబ్వియస్గా ఫాల్స్ అని ఇవ్వాలి, ఫాల్స్ అని వచ్చింది. సి అరేస్లో ఈ ఫంక్షనాలిటీస్ లేవు, బట్ ఇలా అరేస్ అనే క్లాస్ని తయారు చేశారు కాబట్టి ఇది ఉంది. అండ్ డోంట్ వరీ, మనము దీన్ని మన ఓన్గా స్క్రాచ్గా ఇంప్లిమెంట్ చేద్దాం. వన్స్ సూప్స్ అయిపోయిన తర్వాత ఇక్కడున్న ప్రతి ఫంక్షనాలిటీస్ని, ఆల్మోస్ట్ ప్రతి ఫంక్షనాలిటీస్ని మన ఓన్గా ఇంప్లిమెంట్ చేద్దాము. అండ్ ఇంతేనా అంటే కాదు. సి అదే అరేలో నుండి నాకు ఒక పర్టికులర్ ఇండెక్స్లో ఉన్న డేటాని కూడా రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ నేను చూడు ఫస్ట్ ఇండెక్స్ని రిమూవ్ చేస్తున్నా అంటే 24 పోవాలి. ఇక్కడ నేను మళ్ళా రిమూవ్ చేసిన తర్వాత ఆ డేటాని రిమూవ్ చేసిన తర్వాత మళ్ళా అరేని ప్రింట్ చేస్తున్నా. అన్య రిమూవ్ చేయక ముందు ఒకసారి ప్రింట్ చేద్దాము, రిమూవ్ అయిన తర్వాత ఒకసారి ప్రింట్ చేద్దాము. ఇప్పుడు చూడు, రిమూవ్ చేయకముందు 31 24 55 రావాలి, రిమూవ్ అయిన తర్వాత 31 55 రావాలి. సి వచ్చిందా, సి ఆటోమేటిక్గా వేరేలో ఉన్న ఎలిమెంట్స్ను కూడా డిలీట్ చేయొచ్చు. దీన్ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం. వన్స్ సూప్స్ అయిపోయిన తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. అండ్ ఇంతేనంటే లేదు, ఇంకా చాలా ఉన్నాయి. సి లిస్ట్ డాట్ యాడ్ చూసాము, రిమూవ్ చూసాము, గెట్, సి అండ్ సైజ్ ఈజ్ ఎంటీయా కాదంటే అసలు యాక్చువల్గా ఆ అరే ఎంటీయా కాదనేది వస్తుంది. సి అండ్ యా, ఆబ్వియస్గా ఇది ఈజ్ ఎంటీయా కాదనేది బులియన్ టైప్ రిటర్న్ చేసిద్ది. సో ఇక్కడ ఎలిమెంట్స్ ఏవి, లైక్ ఎలిమెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మనకి ఈజ్ ఎంటీ అనేది ఫాల్స్ అని వస్తుంది. సి ఫాల్స్, ఇఫ్ ఇన్ కేస్ ఎలిమెంట్స్ ఏది లేకపోతే ఆబ్వియస్గా అది ట్రూ వస్తుంది. ఓకే, అండ్ యా, సో సిమిలర్గా అలానే ఇక చాలా ఉన్నాయి, బట్ మోస్ట్లీ మనము ఇవే వాడతాము. ఓకే, అండ్ లాస్ట్గా ఒక అరేని క్రియేట్ చేసినప్పుడు సపోజ్ నమ్స్ అనుకుంటే అందులో ఉన్న సమ్ ర్యాండమ్ డేటా ఇలా పెట్టేస్తే మనం ఏం చేస్తున్నాము, ఫర్ ఐ అని చెప్పి దాన్ని నమ్స్ డాట్ లెంత్ దాకా ట్రావెర్స్ చేసి ఒక్కో అరేని ఒక్కోసారి ప్రింట్ చేస్తున్నాము కదా. సి ఒక్కోసారి ప్రింట్ చేస్తున్నాము. దీనివల్ల ఏంటి, ఓకే పర్లేదు. సపోజ్ ఇదే ఒక 100 సార్లు కావాలంటే అఫ్కోర్స్ ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తాము, లేదా ఆ ఫంక్షన్ డెఫినేషన్ అక్కడ రాస్తాము, ప్రతిసారి నాకు కావాల్సిన అరే ట్రావెల్స్ చేస్తాము, కూల్. కానీ నువ్వు ఇలా డైరెక్ట్గా చేయక్కర్లేదు. మనకి అరేస్ అనే క్లాస్ ఉంది, అంటే అరేస్ అనే క్లాస్ని వాడుకుంటే
అరేస్ అనే క్లాస్ని వాడుకుంటే అందులో కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ ఏంటి? డాట్ ట్రూ స్ట్రింగ్ అని వాడి అందులో నీ స్టాటిక్ అరేని లైక్ ఏదైతే నీ అరే ఉందో ఈ అరేని పాస్ చేస్తే ఆటోమేటిక్గా అది ప్రింట్ చేసేసిద్ది. ఒకసారి దీన్ని మనము హోల్డ్ చేద్దాము, లైక్ కామెంట్ అవుట్ చేసేసి రీరన్ చేద్దాము. మనం ఓన్గా చేసిన అరేకి అండ్ దీనికి డిఫరెన్స్ చూద్దాము. ఇది మనం ప్రింట్ చేసింది, ఇది ఆ ఒక్క మెథడ్ వాడింది. ఒకసారి దీన్ని కూడా కామెంట్ చేసి డైరెక్ట్గా దాన్ని చూద్దాం, క్లియర్గా ఉంటుంది. అంటే నువ్వే ఫర్ లూప్ రాయకుండా డైరెక్ట్గా అరేస్ డాట్ టు స్ట్రింగ్ అనే మెథడ్ని వాడి అందులో నా అరేని పాస్ చేస్తే చాలు. మరి ఏమవుతుంది ఇంటర్నల్గా? ఇక్కడ ఇంటర్నల్గా ఏదైతే నువ్వు ఒక ఫర్ లూప్ రాసావో ఇక్కడ కూడా అదే చేస్తున్నారు. టు స్ట్రింగ్ అనే మెథడ్ని కాల్ చేసావు అరేస్లో, ఇక్కడ ఏం జరుగుతుంది చూడు, అదే ఫర్ లూప్ని రన్ చేశారా, ఇక్కడ కాకపోతే ఆ స్ట్రింగ్స్లో ఏదైతే తీసుకున్నా స్ట్రింగ్ బిల్డర్స్ ఆల్రెడీ కవర్ చేసాము. ఇక్కడ ఏం చేస్తున్నారు చూడు, స్ట్రింగ్ బిల్డర్ని తీసుకొని నా డేటానంతా స్ట్రింగ్స్లో మారుస్తున్నారు. ఒక్కొక్క డేటాని అరే ఆఫ్ ఐని ఈ ఫర్ లూప్లో ట్రావెల్స్ చేసి ప్రతి డేటాని ఆ స్ట్రింగ్స్లో అపెండ్ చేసేసి దాని తర్వాత ఆ స్ట్రింగ్నే రిటర్న్ చేస్తున్నారు. స్ట్రింగ్స్ని రిటర్న్ చేస్తున్నారు. చేసే పని ఒకటే, కానీ నువ్వు ఎక్స్ట్రాగా నీ ఎఫర్ట్ లేకుండా చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు డిఫైన్ చేశారు, నువ్వు అది వాడుకో అంతే. ఇప్పుడు అసలు మనము అరేస్ అంటే ఏంటి, లైక్ 1D అంటే, 2D అంటే, 3D అంటే అండ్ డైనమిక్గా అరేస్ని ఎలా చేయాలి అనేది చూసాం కదా. నెక్స్ట్ ఇప్పుడు మనము డెడికేటెడ్గా ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను. ఈ ప్లేలిస్ట్లో ఆల్మోస్ట్ 30 to 40 క్వశ్చన్స్ నేను సాల్వ్ చేస్తాను. అండ్ ఇందులో ఒక 5 to 10 ఇనీషియల్గా బిగినర్స్ కూడా లైక్ బేస్ ఫండమెంటల్స్ క్రియేట్ అయ్యేలాగా కొన్ని క్వశ్చన్స్ వేస్తా. అండ్ దెన్ దాని తర్వాత ఒక రఫ్గా ఒక 25 to 30 ప్రాబ్లమ్స్ ఓన్లీ లీడ్ కోడ్ క్వశ్చన్స్ మాత్రమే తీసుకొని సాల్వ్ చేస్తాను. అంతేగా లైక్ ఇనీషియల్గా 5-10 ఇది అంటే అది జస్ట్ ఎవరికైతే ఆ మినిమం అవేర్నెస్ లేదో వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి కాబట్టి ఇలా బేస్ కోడ్ నుండి సెట్ చేస్తా. దాని తర్వాత ఆల్మోస్ట్ అన్ని లీడ్ కోడ్ క్వశ్చన్స్ తీసుకొని సాల్వ్ చేస్తాను. ఓకే, అండ్ ఆబ్వియస్గా ప్రతి క్వశ్చన్ కొత్త క్వశ్చనే, ప్రతి క్వశ్చన్ మనకి ఫ్రెషే. ఓకే, ప్రతిదీ స్క్రాచ్గా లాజిక్ ఏంటో చూద్దాము. స్క్రాచ్ అన్నానని అక్కడ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే థియరీ ఎక్స్ప్లెయిన్ చేయను, ఓన్లీ అక్కడ లాజిక్స్ గురించి మాట్లాడుకుంటాం మనం. ఆ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి, సింటాక్సెస్ ఇవేమి అక్కడ డిస్కస్ చేయను, ఓన్లీ ఆ ఫోకస్ అంతా ఆ ప్రాబ్లమ్స్ మీదే. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఒక టెలిగ్రామ్ ఛానల్ని క్రియేట్ చేశాను. అండ్ దాని యొక్క ఛానల్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ ఆఫ్ కోర్స్ ఛానల్ హోమ్ పేజ్లో కూడా నేను ఆ లింక్ని పెడతాను. అండ్ ఇఫ్ నీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి జాయిన్ అవ్వు. అండ్ దాని మెయిన్ పర్పస్ ఏంటంటే నాకు ఏదన్నా కొన్ని క్వశ్చన్స్ నచ్చితే అందులో డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. అండ్ నేనే కాదు ఎవరే, అండ్ మీలో కూడా ఈవెన్ నువ్వు కూడా నీకు ఒక క్వశ్చన్ నిజంగా నచ్చితే అందులో పోస్ట్ చేయి, సో దట్ వేరే వాళ్ళకి హెల్ప్ అయ్యింది, ఆ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. లేదా ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఒక క్వశ్చన్ని ఒక కోడింగ్ క్వశ్చన్ చేస్తున్నావు, ఒక ప్లేస్లో స్టక్ అయ్యావు, డైరెక్ట్గా యూట్యూబ్కి వెళ్ళి సొల్యూషన్ చూడకు, ఫస్ట్ నీ మ్యాక్సిమం ఎఫర్ట్ ఇవ్వు. సో అప్పటికీ రాకపోతే ఒకసారి ఆ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయి, సో దట్ ఎక్కడ స్టక్ అయ్యావు లేదా వేరే వాళ్ళు నీకంటూ డెఫినెట్గా హెల్ప్ చేస్తారు. సో అలా ఒకళ్ళొకళ్ళు హెల్ప్ చేసుకోవడానికి మాత్రమే ఈ టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.